श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तं सुदुःखमादातु काम प्रसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं समृद्धिरसिद्धमध्यापयन्ति गोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि सञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులారా, నిన్నటి పాశురంలో ఆండాళు తల్లి మనకు కృతజ్ఞత ఎలా ప్రకటించాలో చెప్పారు. అంటే తామందరము కలిసి కృష్ణ పరమాత్మతో ఉండి వ్రతము చెయ్యటానికి అవకాశం కలిగించినటువంటి గ్రామ పెద్దలకు, దేశంలోని వారికి, లోకంలోని వారికి, ప్రపంచంలోని వారికి, నాడెల్లాం అని చెప్పారు కదా. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని బాధలు తొలగాలి, ఈతి బాధలు లేకుండా ఉండాలి, నెలకు 3 వానలు కురవాలి, పాడి పంట సమృద్ధిగా ఉండాలి, భాగవత ఆచార్య సమృద్ధి ఉండాలి. దీన్ని కృతజ్ఞతని చెప్పుకున్నాం. ఇంకో మాట చెప్పుకున్నాం, అనసూయ, అసూయ లేకుండా ఉండుట. ఎదుటివారి మంచిని మంచిగా అంగీకరించగల సంస్కారం అనసూయ. అసూయ అంటే ఏంటి? ఎదుటివారి గుణములలో దోషాన్ని చెప్పటం అసూయ. ఎదుటివారి గుణాలను గుణములుగా ఆమోదించటం, అంగీకరించటం, అభినందించటం అనసూయ. తమకు రేపల్లెలోని వారు, బృందావనంలోని వారు కృష్ణ పరమాత్మతో కలిసి వ్రతమాచరించుకోవడానికి అవకాశం కల్పించిన వారి ఉపకార బుద్ధికి వాస్తవాన్ని గుర్తించి వారు బాగుండాలి, దేశం బాగుండాలి, లోకం బాగుండాలి, బాగా వర్షం పడాలి అని అడిగారు, కోరారు. మనం చెప్పుకున్నాం, దీన్ని మంగళాశాసనము చెప్పుకున్నాం. ఆండాళు తల్లి మొత్తం లోకానికి మంగళాశాసనం చేశారు అనుకున్నాం. ఎప్పుడైతే మరి గోదమ్మ తల్లి అంటే మన పాటలో గోపికలు అంత వాళ్ళే కదా, వీరందరూ కలిసి ఇలా మంగళాశాసనం చేయగానే మరి వర్షం పడాలి కదా. అంటే పర్జన్య దేవుడు రావాలి, వర్షాధిపతి రావాలన్నమాట. అతను పరిగెత్తుకొని వచ్చాడు. పిలిస్తే వస్తారా అంటే వస్తారు. ద్రవంతి
దైత్య ప్రణమంతి దేవత అంటారు. భక్తుల సంబంధం ఉంటే ఎక్కడ భాగవతోత్తములు ఉంటారో ఆ ప్రాంతం నుంచి రాక్షసులు పరిగెత్తుతారు, దేవతలు తల వంచి నమస్కరిస్తారు. అపయాంతిచ అరయ అని కూడా అంటారు. శత్రువులు తొలగిపోతారు, పారిపోతారు, వెళ్ళిపోతారు. అందులో పరమాత్మ భక్తులను చూస్తే సాక్షాత్తు యమధర్మరాజు కూడా భయపడతాడు. మన మాట కాదు, భాగవతం చెప్తుంది, భారతం చెప్తుంది, హరివంశము విష్ణు పురాణం అన్ని చెప్తాయి. స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమకిల తస్య కర్ణమూలే. యముడు తన భటుణ్ణి పిలిచి అందరూ వినకుండా చెవిలో రహస్యంగా చెప్తాడు, పరిహర మధుసూదన ప్రపన్న, శ్రీమన్నారాయణుని భక్తుల జోలికి వెళ్ళకు, దూరంగా వెళ్ళు. ప్రభురహ మన్యనృణాం నా వైష్ణవానా, నేను తక్కిన వారందరికీ ప్రభువునేమో కానీ విష్భక్తుల ప్రభువును కాను. మరి యముడే భయపడితే ఇక తక్కిన వారికైతే ఏమిటి కదా. అందుకు అతను వచ్చాడు, వర్షాధిష్టాన దేవత వచ్చాడమ్మా. మరి నీళ్లు కావాలన్నావు, చెరువులు నిండాలి, బాగులు నిండాలి, పొలాలు బాగా పండాలి, ఇంకా ఏవేవో చెప్పుకున్నావు. మరి వచ్చేసాను నేను, వర్షించడం మొదలు పెట్టాలా? మా నియమాలు మాకున్నాయి, మేము మా నియమాలను అనుసరించి వర్షిస్తాం. మీరు అడిగారు కదా, అలాగే వర్షిస్తాం. పర్జన్య దేవుడు స్వయంగా వర్షిస్తాము, పోనీ ఎలా వర్షించాలో మీరు చెప్పండి. రెండే మార్గాలు, అయితే తమ ఇష్టం, లేకుంటే వారి ఇష్టం. భగవంతుని భక్తుల దగ్గర మరొకరి ఇష్టం చెల్లదు, భక్తుల ఇష్టమే చెల్లుతుంది. పరమాత్మే అహం భక్త పరాధీన అంటాడు మనకు భాగవతంలో అంబరీష ఉపాఖ్యానం. పాపం దూర్వాసుడు స్వామి చక్రధాటికి తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, రుద్రుడి దగ్గరికి వెళ్ళి, అబ్బో మా వల్ల కాదు అంటే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళాడు, విష్ణువును ప్రార్థించాడు. ఆయన కూడా నా వల్ల కాదు అంటే ఇదేం జోకండి, మీ వల్ల కాకపోవడం ఏంటి? ఆయుధం ఇదే. ఎవరిది ఆయుధం? నీ ఆయుధమేనయ్యా. నీ ఆయుధాన్ని నీవు తిప్పి మరపలేవా? ఆయుధమైతే మనడి దాకా నాదే, కానీ ఆయనకి ఇచ్చేసాను కదా. ఒకరికి ఇచ్చిన తర్వాత అది నాది కాదు, ఆయన స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వాదానం దానం. ఇది లక్షణం. దానం అనేది ఏంటంటారు? 10 రూపాయలు ఎదుటివాడికి ఇచ్చాముంటే అర్థమేమిటి? ఇప్పటిదాకా ఇవి నావి, ఇక ఇప్పటి నుంచి నీవి. దానిలో ఉండేటువంటి నాది అనేటువంటి భావనను తొలగించుకొని నీది అనే భావన కలిగించటం దానం. స్వత్వ నివృత్తి పూర్వక నాది అనేటువంటి దాన్ని తొలచుకొని పరస్వత్వ ఆపాదనం. ఎదుటి ఇది నీ సొమ్మయ్య, తుభ్యమిదం సంప్రదదే నా మమ. ఏమంటాం మనం దానం చేసినప్పుడు? దీన్ని నీకు ఇస్తున్నాను, ఇక ఇప్పటి నుంచి ఇది నాది కాదు, నా మమ, నా మమ. ఇన్నిసార్లు అవమా అని మాట నాదంటే ఒప్పుకుంటారని. నేనే మాట మారిస్తే లోకంగా తెలియటండి, నాది కాదు వాడి. ఒకవేళ నాది అనుకున్నా నేనేం చెయ్యలేను, నేను నిస్సహాయుడి.
ఎందుకు? అహం భక్తపరాధీన, నేను భక్తుల అధీనంలో ఉండేవాడిని, స్వతంత్రుణ్ణి కాదు. ఇది మనం నేర్చుకోవాలి. అయితే లోకం విరుద్ధ కథాభిరుచిర్లోక అంటాడు గౌరవుడు. లోకం ఎలాంటిది అంటే తమకు ఏది లేదో దాన్ని కావాలనుకుంటారు. మనకు న్యాయంగా స్వాతంత్ర్యం లేదు కదా, మనమందరం ఏమంటున్నాం? స్వాతంత్ర్యం కావాలి. పాపం మనువు ఆ ఉద్దేశ్యంతో అనకున్నా ఆయన చుట్టిపోశారు అందరు. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని చెప్పిన పుణ్యానికి, పాపం కాదు పుణ్యానికి అపార్థం చేసుకొని మనుస్మృతి బ్యాడ్. దానికి అర్థమేమిటిరా వాడికేం తెలియదు. స్వాతంత్ర్యం అంటే పైన సందర్భం ఏమిటి? పిత రక్షతి కౌమారే, భర్త రక్షతి యౌవనే, పుత్రస్తు వార్ధకే, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. తనను తాను రక్షించుకోలేదు స్త్రీ, అబల. కాబట్టి ఆమెను ఎప్పుడు ఎవరో ఒకరు రక్షిస్తూ ఉండాలి. అంటే మగవాడికి అవసరం లేదు కానీ ఆడకి తప్పకుండా బాడీగార్డు ఉండాలి. ఇంత గౌరవించాడు స్త్రీని. మనువు కోరుకుంటారండి బాడీగార్డు? కోరుకుంటారు? పెద్దలక చిన్నలక కదా. అధికారం ఉన్నవారికి, ప్రభుత్వం ఉన్నవారికి, మహత్తు ఉన్నవారికి, గొప్పవారికే బాడీగార్డు ఉంటారు. అలాంటి బాడీగార్డు స్త్రీకి ఉండాలన్నాడు మనువు. తప్పు చేశాడు. కారణం ఏంటి? మనందరి బాధలో స్వాతంత్ర్యం అంటే మనం తెలుసుకున్న అర్థం లేదు. అది లేదంటాడా? అది మాకొద్దు. సరే ఏమైనా కానివ్వండి, న్యాయంగా మనకు లేనిది స్వాతంత్ర్యం ఇప్పటికీ లేదు. ఏదో ఉన్నదని మనం కబుర్లు చెప్పుకుంటాం. మనము సంపాదించేది ఒక పురుషుడు సంపాదిస్తాడు అనుకుందాం, లేదు ఒక స్త్రీ సంపాదించాలనుకుందాం. స్త్రీ కానీ పురుషుడు కానీ తన కొరకు మాత్రమే సంపాదిస్తున్నాడా? ఒప్పుకుంటారా? తాను తన కొరకు మాత్రమే కొనుక్కుంటాడా? తన కొరకు మాత్రమే వండుకుంటాడా? తన కొరకు మాత్రమే మాట్లాడతాడా? ఇలా మాట్లాడితే వాడేమనుకుంటాడు? మనసులో ఉన్న పైకి ఆ మాట చెప్పలేడు. వాడేమంటాడు? అనుకున్నది మాట్లాడలేవు, అనుకున్న దాన్ని అనుకున్న రీతిలో అనుభవించను లేవు. ఓ 4 లడ్డూలు తెచ్చుకున్నావు, ఇంటికి తినగలవా? ఒక్కడే పిల్లలకు పెట్టాలి, భార్యకు పెట్టాలి, నీవు తినాలి. శాస్త్రం చెప్పినది ఏదో కబుర్లు విని చెప్తారు కానీ గృహస్థాశ్రమంలో ముందు రోగులకు, తరువాత వృద్ధులకు, దాని తర్వాత పిల్లలకు, దాని తర్వాత భార్యకు, తర్వాత తాండ్రి. ఇది శాస్త్రం. మనం దాన్ని మొత్తం తలకిందులు చేసి మనం తిని, పిల్లలు తిని, వృద్ధులు తిని, బిచ్చగాడు ఉంటే వాళ్ళు తిని, అతిథులు తిని, చివరికి ఉంటే భార్య తింటుడు. గతేమిటి? వాడు చెప్పాడు ఈ శాస్త్రాన్ని లేదే. అపార్థం చేసుకుంటున్నాం. ఏమైనా కానివ్వండి, న్యాయంగా స్వాతంత్ర్యం ఉన్నదా మనకు? లేదు. కావాలనుకుంటున్నాం. స్వాతంత్ర్యము లేని మనము స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నాం. పరమాత్మ కూడా పారతంత్ర్యము లేని పరమాత్మ పారతంత్ర్యం కావాలనుకుంటున్నాం. అతను సర్వస్వతంత్రుడు. నన్నెవరైనా ఆజ్ఞాపిస్తే బాగుండేది, నన్నెవరైనా నియమిస్తే బాగుండేది. అందుకే మనిషిగా పుట్టి అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, వాళ్ళు వీళ్ళు కబుర్లు చెప్పినట్టు వింటానంట. అహం భక్తపరాధీన, నేను భక్తపరాధీన. వశీకుర్వంతి మాం భక్త సత్ స్త్రియ సత్పతిం యథా. నాయనా దుర్వాస, నేనేం చెయ్యలేదయ్యా. నా భక్తులు నన్ను తన వశం చేసుకుంటారు. ఎలాగో?
ఉత్తమమైన స్త్రీ తన సేవలతో భర్తను వశం చేసుకున్నట్టుగా. మరి సాధ్వీమ తల్లి ఉత్తమురాలైన భార్య భర్తకు కావలసిన అన్ని సేవలు అన్ని రకాలుగా చేస్తే ఇంకా భర్త ఏం చేస్తాడు? ఆమె చెప్పినట్టు. ఇప్పుడు ఎవరు చెప్తున్నట్టు, ఎవరు వింటున్నట్టు? కబుర్లు మాత్రం యజమాని భర్తే, వినేది మాత్రం ఆమె చెప్పినట్టే. ఉత్తమ స్త్రీ తన సేవలతో భర్తను వశం చేసుకున్నట్టుగా నన్ను భక్తులు వశం చేసుకున్నారయ్యా, నేనేమీ చేయలేను అన్నాడు. పరమాత్మే భక్తులు లొంగి ఉంటే ఇక దేవతల ముచ్చటేమిటి? అందుకే వారు వచ్చేశారు. వర్షాధిపతి వచ్చి, అయ్యా అమ్మా వర్షించాలా వర్షించాలా చెప్పండి, మేము మా పద్ధతిలో వర్షిస్తాము అంటే, నాయన మీ పద్ధతి కాదు మా పద్ధతిలో వర్షించాలి. అలాంటి పర్జన్య దేవుణ్ణి ఎలా వర్షించాలో మనకు ఈనాటి పాశురంలో అనుసంధానం చేసుకున్న పాశురాన్ని తరువాత మనం అర్థాన్ని చెప్పుకుందాం. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகளவேல் ஆடியில் பொக்கு முகுந்து கொடு ஆர்த்தேரி உருவம்பொர் மைகரத்தோ பாடியந்தோருடை பற்பனாவன் கையில் ஆடிபோல் மின்னிவரம் பொறிபோல் நின்னதெரிந்தோ தாழாதே சார்க முதைத்த செலவட போல் வாடவலகினில் பெய்திடாய் நான்களும் மார்கழி நீராட மகிழித்தே ஒளிம்பாய். ஆண்டாடு திவ்ய திருவடிகளே శరణం. అస్మత్ గురుభ్యో నమః. ఆది మడై కన్నా. ఇందులో గోపికలు కన్నా అంటే కన్నయ్య కన్నయ్య అని పిలుస్తున్నారు. వారికి అదే పేరు అలవాటు. ఎవరిని పిలిచినా కన్నయ్య అని అంటారు. అంతా కృష్ణుడే కదా, కాంతెవరు? విశ్వం ప్రపంచమంతా ఆయన్ని. కాబట్టి ఎవరు కనపడ్డా గోపికలకు కన్నా, నాన్న మా కన్నయ్య అని పిలుస్తున్నారు. వీడు ఎలాంటి కన్నా అంటే ఆది మడై కన్నా. ఆది అంటే చక్రం, ఆది అంటే మండలాకారం, గుండ్రగా ఉండే పదార్థాన్ని ఆది అంటారు. గుండ్రగా ఉండాలి, తీవ్రంగా ఉండాలి, తీక్షణంగా ఉండాలి, ఎదుటివారు దాన్ని చూసి తట్టుకోలేకుండా ఉండాలి. ఇవన్నీ చక్రానికి ఉంటాయి. గోపికలు వర్షాధిపతిని కూడా అలాగే పిలుస్తున్నారు. మండలాధిపతి కన్నా ఒన్ను నీ కై కరవే, ఏమాత్రం నీ హస్తాన్ని ముడుచుకోవద్దు. ఆది ఉల్ పుక్కు. ఆది అంటే సముద్రం, అది కూడా గుండ్రగానే ఉంటుంది కదా. చుట్టూ సముద్రం, మధ్యన భూమి కదా. న్యాయం ఏం చెప్పాలి? సముద్రంలో భూమి ఉందా, భూమి సముద్రంలో ఉందా? ఏం చేద్దాం? మనం అనుకునే ఏంటి? సముద్రం భూమిలో ఉంది అనుకుంటాం. తప్పు. భూమి సముద్రంలో. వరాహస్వామి ఏం చేశాడు? ప్రసాదం భూమిని తీసుకొచ్చి జలం మీద పెట్టాడు. అంటే మొత్తం జలమే, మధ్యన భూమి ఉంది. భూమిలో నీరు కాదు, నీరులో భూమి ఉంది. అందుకే భూమి తవ్వితే అడుగున ఏముంటుంది? నీరే. అడుగున నీరుంది కాబట్టి భూమిలో నీరు కాదు. అడుగున నీరు, పైన భూమి. భూమి ఎక్కడుంది? నీటిపై కదా. నీటిలో భూమి ఉంది, చుట్టూ సముద్రము, దాని మధ్యన భూమి. కాబట్టి సముద్రము చుట్టూ అంటే సముద్రం ఎలా ఉంది? గుండ్రగా ఉంది, ఆడి చక్రంలాగా ఉంది. కాబట్టి చక్రము వలె ఉండేటువంటి సముద్రంలో పుక్కు లోపలికి ప్రవేశించి
ముగందు పొడి ఆర్తు ఏరి లోతుగా వెళ్ళి నీరును బాగా తాగి, బాగా అంటే సముద్రం నీరు లేకుండా అయిపోవాలి, ఇసుక కనపడాలి సముద్రం, అగాధమైన సముద్రం గాఢం కావాలి, ఇసుక కనపడాలి, అంత మొత్తం తాగేసి కడుపు నిండా ఎప్పుడైతే తాగావో తేన్పు వస్తుంది కదా. మనం బాగా తిన్నట్టు గుర్తేమిటి? తేన్పు రావాలి. అబ్బా చాలండి కడుపు నిండిందండి, ఇప్పటి రోజుల్లో లేదు కానీ పాత రోజుల్లో సమారాధన అంటే వద్దు అంటుంటే పెడుతూనే ఉండేవారు. ఇప్పుడు తనకింద పెట్టు అంటే వద్దంటారు. ఇది అదే మంచిదే, అది అలవాటే ఇది అలవాటే. పాత రోజుల్లో ఇంత గొప్పలు ఉండేవి, ఇంత పెద్దగా, వాటి నిండా నెయ్యి పోసి పక్కన పెట్టేవారు. గారెలు, పూరీలు, భక్ష్యాలు, పూర్ణాలు వేస్తే అందులో ముంచుకొని తినాలి. ఒక దొప్పే తోటి ఇస్తే ఏ మనిషివిరా, 5 నువ్వెట్ల పైకి వస్తావురా, బతకవా? కనీసం 4 దొప్పలు నెయ్యి తాగాలిరా. ఇప్పుడు 4 చుక్కలు అమ్మ వద్దండి, పాట ఏంటి ఫ్యాటా పాట ఏదో అంటారు కదా, నెయ్యి తింటే ఏమొస్తుంది? ఇది మన గతి. మినిమం 4 దొప్పల నెయ్యి తాగాలి. నెయ్యి వేయరు, నెయ్యి పోస్తారు. ఆ రోజుల్లో భోజనంలో నెయ్యి పోసేవారు. అంతే చాలు అంటే ఒప్పుకోరు, పెడుతూనే ఉంటారు. ఎప్పటిదాకా? వాడు తేర్పు తీయాలి. సరే వ్యావు కంటే సరిపోయింది అయినా ఇక లేదు. పొరపాటు తేర్పు రాలేదు, వాడు తింటూనే ఉండాలి. తినలేదురా బాబు, ప్రశ్న తింటూనే ఉండాలి. తృప్తికి, కడుపు నిండటానికి తేన్పు గుర్తు. న్యాయంగా వాస్తవం చెప్పాలంటే మీరేమనుకోవద్దు, పాత రోజుల్లో ఉన్న అనుభవంలో 1,00,000 వంతు కూడా ఇలా అనుభవించలేదు. పాతకాలంలోని పెద్ద అనుభవించినటువంటి భోజనం కానీ, నిద్ర కానీ, విహారం కానీ, సంచారం కానీ, పర్యటన కానీ లేదు. ఆ రుచి ఉందండి కూరగాయలు. మా రోజుల్లో మా పెరటిలో పెట్టుకున్న కూరగాయ అలా తెంపుకొని ఇలా వండుకొని తింటే ఎంత రుచి. ఇప్పుడు ఏమైనా ఇంత పొడుగు ఇంత లావు ఉంటాయి తప్ప వాటికి కూడా చప్పగా ఎరువులతో పెరుగుతాయి, బరువు ఉంటాయి, అందులో పరువు ఉండదు. అందుకే రోగాలండి. పాత రోజు 2 రోగాలు వచ్చాయా? ఇంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారా పాత రోజులు? కమ్మరి అన్నం తిన్నారు, చక్కని కూరగాయలు చేసుకున్నారు, మంచి పెరుగు పోసుకున్నారు, చక్కగా వాడిని పప్పు మంచిది, అన్నం మంచిది, కూరగాయలు మంచిది, నెయ్యి మంచిది, వాళ్ళు మంచిగా ఉంటారు. కల్తీ ఆహారం తింటే మనం కూడా కల్తీ మనసు తయారయ్యింది. మనం తీసుకున్న ఆహారం కల్తీ, మనసు కూడా కల్తీ. మరి ఇంకేం చేస్తూ ఉంటాం. కాబట్టి త్రేన్పు రావాలి. బాగా తాగు నీళ్ళు, బాగా త్రేన్పు అంటే అర్థమేంటి? పర్జన్యుడు నీరు తాగి తేలియాలి. అర్థమేంటి? ఉరుముడు అనమాట. బాగా ఉరుమాలి. ఎంత లోతు వెళితే అంత బాగా నీరు వస్తుంది. అందుకే పైపైన లోతు కొద్దిగా ఉంటుంది కదా, కొంచెం నీళ్ళే ఉంటాయి. మధ్యకు వెళితే బాగా ఉంటుంది. ఇలా వెళ్ళి త్రాగి త్రేంచి అప్పుడు ఆకాశంపైకి అధిరోహించు. అక్కడికి ఎక్కి అక్కడ ఒక్కసారి మెరుపు ఎలాగో ఆడిపోల్ మిన్ని మా స్వామి చక్రం వలె మెరవాలి. వలంబురిపోల్ నిన్నదు ఇరుందు. స్వామి యొక్క ఎడమ చేతిలో ఉన్న శంఖం వలె గట్టిగా ఉరమ. పాదియం తోలుడై పర్పనాభం కైగిల్ అంటారు. ఎలాంటిది అంటే విశాలమైన, పొడవైన, అందమైన, దృఢమైన, బలమైన మా పరమాత్మ చేతిలో ఉన్న చక్రం వలె, చేతిలో ఉన్న శంఖం వలె, చేతిలో ఉన్న శాంగం వలె. అలాగే
ఆగకుండా శార్ంగం ఉదయిత శరమగపో శార్ంగమ ధనువు నుండి బయలువెట్టినటువంటి బాణవర్షంలాగా నీవు వర్షించాలి. పెయిదాయ్ వర్షిస్తే నాంగళం మేము కూడా మారుగడి నీరాడ మార్గశీర్ష స్నానం చేసి మగిలిందు సంతోషిస్తాము. ఎలా వర్షించాలో చెప్పారు. ఏ మాత్రం నీ చేతిని ముడుచుకోకుండా వర్షించాలి అంటే కొంచెం కొంచెం వాన కాదు, పరిపూర్ణంగా వర్షించాలి. ఇక చాలురా బాబోయ్, మాకు తృప్తి కలిగింది చాలు అని ప్రజలంతా కోరే విధంగా మనం చెప్పుకున్నాం కదా. తింగళ్ ముమ్మారు పెయ్యదు, నెలకు 3 వానలు కురవాలి. ఆ వానలు కూడా ఇప్పటి వానలు కావు. ఇక చాలురా బాబు, సంతృప్తిరా నాయన, ఆగురా అని అడిగేంత వర్షించాలి. పరిపూర్ణమైన తృప్తి వర్షించాలి. నీ చేతిని ముడుచుకోకు. అంత బాగా వర్షించాలంటే నీ దగ్గర బాగా ఉండాలి కదా. మన దగ్గర 1 రూపాయి ఉంటే మనం ఎంత ఇస్తాం పక్కవాడికి? 10 పైసలు ఇస్తాం. 100 ఉంటే 1 రూపాయి ఇస్తాం. 1000 ఉంటే 10 రూపాయలు ఇస్తాం. 1,00,000 ఉంటే 100 ఇస్తాం. ఎంత బాగా ఉంటే అంత బాగా ఇవ్వాలి. దగ్గర బాగా ఉండాలి నీరు, నువ్వు బాగా తాగాలి. నదిలో తాగేవు సుమా, చెరువులో తాగేవు, బావిలో తాగేవు, అవన్నీ సరిపోవు. సముద్రంలో తాగు వెళ్ళి. నీకు సరిపోయే నీరు అక్కడ ఉంది సముద్రం. సముద్రంలో కూడా పైన ఒడ్డులో కాదు, మధ్యకు వెళ్ళి తాగు. కడుపు నిండా తాగు. బాగా తేన్పు తివ్వు, ఆకాశానికి ఎగురు, అక్కడ మెరుగు, ఒక్కసారి ఉరుము, అప్పుడు వర్షించు. ఏం వర్ణన ఇది? స్వభావోక్తి అంటాం. న్యాయంగా ఈ పాసురం చాలా అద్భుతమైన పాసురం. అద్భుతము అంటే అర్థం చేసుకోవాలి, ఓ 11 గంటలు చెప్పుకోవాలి న్యాయంగా. ప్రశాంతంగా 11 గంటలు టైం అంటే ఒక 6 రోజులు ఈ పాసురానికి టైం ఇస్తే ఆండాడమ్మ ఎంత ఆర్తితో, ఎంత ప్రేమతో, ఎంత దయతో, ఎంతటి సౌలభ్యంతో, సౌజన్యంతో మనకు ఎంతటి పెద్ద వరం ప్రసాదించిందో అర్థమవుతుంది. పాసురం నిండా పరమార్థమే ఉంది. బాధ ఏమిటంటే ఉన్నదంతా చెప్పుకోలేకపోతున్నామే. అంటే ఏమిటి? బాగా ఇస్తరి వేశారు, దాని చుట్టూ ఓ 60 పాశ్చాత్ర ప్రకారం పిండి వంటలు 64 ఉండాలట. చతుషష్ఠి భక్ష్య భోజేష్య చోష పేయ పానీయములు శాస్త్రం. 64 పదార్థాలు ఉండాలంటే మరి ఇస్తరి ఎంత ఉండాలి? తినేవాడు ఎంత ఉండాలి కదా. 60 పదార్థాలు ముందర పెట్టి చక్కగా నెయ్యి కూడా పెట్టి, నాయన భోజనం చేయరా బాబు, కానీ చిన్న కండిషను, ఓన్లీ 5 minutes, 5 నిమిషాల్లో తినాలి మొత్తము. తింటారా అంటే మన పరిస్థితి అలాగే ఉంది. 64 కాదు, 6,400 పదార్థాలు ఉన్నాయి మన దగ్గర. మనకు 90 నిమిషాలు ఉంది. ఏం చేద్దాం? నిమిషానికి 100 కూడా సరిపోదు. నిమిషానికి 1000 చెప్పుకోవాలి, సెకండ్కు 1000 చెప్పుకోవాలి. ఏం చేస్తాం మనం? అయినా దిగులేం లేదు. అందులోని ఏ మూల విన్నా ఆనందమే కదా, ఏ కొంచెం విన్నా సంతోషమే. కాబట్టి పరమాత్మ తన ముందర ఉన్నారు. గోధుమ ముందర ఆయనను పెట్టుకొని మాట్లాడుతూ ఉంది. అక్కడ మేఘుడు ఉన్నాడు. న్యాయంగా ఈ వాక్య ఎవరికి? మేఘుడికి కదా. మేఘముతో మాట్లాడుతూ ఉంది గోధమ్మ. మేఘముతో మాట్లాడటం కొత్త ఏం కాదు. ప్రియుడు ప్రియురాలు వేరుగా ఉన్నప్పుడు సందేశం పంపడానికి దూతనంటాం కదా.
ఎవ్వరూ లేకుంటే మన ప్రాచీన కవులు చేసిన పని మేఘ సందేశమే. అవతల కావ్యం ఉంది. ఓ మహాకవి ఉన్నాడు. ఎవరైనా కాళిదాసు. చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు తెలుసా కాళిదాసు? పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. అయ్యా, ఉన్న కవులలో మంచి కవులు ఎవరో కొంచెం లెక్కబెట్టి చెప్పండి అని అడిగారు. అడిగితే అయ్యా మంచిదండి కాళిదాసు అన్నాడు. ఏడు ముడిచింది. ఒకడైపోయాడు. రెండోవాడు అంతటివాడు కావాలి. ఎవడు లేడు. అందుకే ఈ ఏరుకు పేరు లేదట. అర్థమైందా? ఈ ఏరుని ఏమంటారు తెలుసా? అనామిక అంటారు. ఇది కనిష్ఠిక, ఇది అర్థమైంది. అనామిక అంటే పేరు లేదు. ఇది ఈ ఏరుకు పేరుంది కాళిదాసు. ఏరుకు ఎవడు లేడు మరి చెప్పడానికి. అందుకే అద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామిక సార్థవతి బహు అంటాడు. అంత గొప్ప కాళిదాసు. ఎంత గొప్పవాడంటే మంద కవ్యశ ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం ప్రాంసు లభ్యే ఫలే లోపాత్ ఉద్వాహు ఇవ్వవా. మనందరం ఆయన ఇంతగా పొగడుతుంటే ఆయన అంటాడు, నేను చాలా చిన్న అల్పబుద్ధి కలవాడిని, చాలా కొద్దిగా చదువుకున్నవాడిని, ఆశ మాత్రం చాలా పెద్దగా ఉంది. నాకు కవి అనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. బాగా పొడగలిగిన వాడు చెయ్యెత్తితే అందే పండును పొట్టివాడు ఆశిస్తున్నట్టుగా మహాకవుల కీర్తిని నేను పొందాలనుకుంటున్నాను. నా ఉలపాలవుతానేమో అన్నాడు. కాబట్టి అంత పండితుడయ్యాడు. ఆ కాళిదాసు రాసిన కావ్యం మేఘ సందేశం. కుబేరుని దగ్గర ఒక పరిచారకుడు ఉన్నాడు, ఉద్యోగి, సేవకుడు. అతను కుబేరుని శయ్యాగారాన్ని అలంకరించేవాడి డ్యూటీ. పడక గది ఉంటుంది కదా, శయ్యను బాగా అలంకరించాలి, గదిని బాగా అలంకరించాలి. అతని కొత్తగా పెళ్ళయింది. బాబు పెళ్ళాన్ని తీసుకొని వచ్చాడు భార్యను కూడా. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ గదిని బాగా అలంకరించారు, శయ్యను బాగా అలంకరించారు. శయ్య బాగుంది, శయ్యా గృహం అంటే పడగది బాగుంది. కొత్తగా పెళ్ళైన వారు కదా, ఆయన వచ్చే మళ్ళీ అలంకరిద్దాంలే, మనం భార్యాభర్తలమే కదా, మనమే ఈ శయ్యాభోగాన్ని అనుభవిద్దాం అనుకున్నారు. అనుభవించారు. యజమాని శయ్యను సేవకుడు వాడుకోవచ్చా? తప్పు కదా. కుబేరుడు చూచాడు, భార్య దగ్గర ఉండబట్టి ఈ పొరపాటు చేశావు, దానికి ప్రాయశ్చిత్తంగా నీవు 1 సంవత్సర కాలం భార్య నుండి దూరంగా ఉండు, విడిపోతావు అని చెప్పించి. ఆ శాపంతో యక్షుడు రామగిరి అంటే చిత్రకూట ఆశ్రమంలో, మనకో రామగిరి ఉంది, నల్లగొండలో రామగిరి ఉంది. అక్కడ ఆండాళ్ అమ్మవారి దేవాలయం ఉంది, చాలా ప్రసిద్ధి. అసలు మన ఇందాదేవి అక్కడే ప్రారంభం. అదే తర్వాత ఇక్కడికి వచ్చారు. ఈ కథ వేరు, మనం చెప్పుకున్నాం కదా. ఆ రామగిరి ఇప్పుడు అక్కడ మన స్వామివారే తిరుపావు మనందరికీ ఉపయోగిస్తున్నారు, వైభవంగా చెప్తున్నారు. ఇలాగో పేరు వచ్చిందిగా మనం తలుచుకున్నాం, పేరు రామగిరి అని విశేషంగా. ఈ చిత్రకూటంలో ఉన్నాడు యక్షుడు. కొత్తగా పెళ్ళైన వాడు, భార్య దూరంగా ఉంది, చాలా సుకుమారి, సౌందర్య రాశి. ఒక్కటి ఉండగలదా? నీ నేను బతకగలదా? నేను లేనని నా విరహంతో ఎక్కడ ప్రాణాలు విడుస్తుందో అని నేను క్షేమంగానే ఉన్నాను, అవధి పూర్తి కాగానే వస్తానని కబురు చేయాలి. ఎవరితో చేయాలి? వాడు దొరకాలి కదా, ఎవ్వడు లేడు. సమయానికి వాడు వచ్చాడు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్రిష్ట సామం వప్ర క్రీడా వర్ణ సహజ ప్రేక్షణీయం దదస్య అంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు ఓ కొండరం మీద ఓ మబ్బు కనబడింది. ఒకడు దొరికాడు రా
నాయనా మేఘమా, నా అక్షయవార్త నా పిల్లలకి చెప్పు అని మొదలుపెట్టి 175 శ్లోకాలతో చిత్రకూటం నుంచి అలకాపురి దాకా ఉన్న మార్గమంతా వర్ణించాడు. న్యాయం కానీ భూగోళ శాస్త్రం ప్రమాణం సర్వే ఆఫ్ ఇండియాకు బాగా పనికి వస్తుంది. ఎక్కడ గుట్టలు ఉన్నాయి, ఎక్కడ చిన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఏ నగరాలు ఉన్నాయి, ఆ నగరంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు రాజులు ఎంతకాలం పరిపాలించారు, నగరగాథ, ప్రజాగాథ, ప్రభువుగాథ, రాజుగారి కుమార్తెల గాథ ఎంత చెప్పాడు స్వామి. ఒక చిన్న మేఘాన్ని తీసుకొని, ఇద్దరు దంపతులను తీసుకొని మార్గాన్ని వర్ణించడానికి 175 శ్లోకాలు. ప్రతి శ్లోకం మళ్ళీ ఆనందించాం, దేన్ని తీసేయలేదు. అయితే ఇది ఉచితమేనా అని, మేఘం సందేశాన్ని అందిస్తుందా? ధూమ జ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వమేఘ సందేశార్థా క్వ పటుకరణై ప్రాణిభి ప్రాపణీయ. మబ్బంటే ఏమిటండి? ధూమ జ్యోతి సలిల మరుతాం, పొగ, నిప్పు, నీరు, గాలి కలిస్తే మబ్బు, అంతే కదా. ఇంకేముందా? అంటే ఇలా పొగ, నిప్పు, నీరు, గాలితో ఉన్న ఎక్కడ కాళ్ళు చేతులు బలంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు అందించవలసిన సందేశం ఎక్కడ? చైతన్యం ఉండాలి, ప్రాణం ఉండాలి, అవయవాలు ఉండాలి, అవి బలంగా ఉండాలి, చేయగలిగి ఉండాలి. అలాంటి వారు అందించవలసిన సందేశం ఎక్కడ? పొగ, నిప్పు, నీరు, గాలిగా ఉన్న మబ్బు ఎక్కడ? మబ్బు సందేశాన్ని అందిస్తుందా? ఏ కదండి నీ కదా అని బాగుంది. ఇదే కవిత్వం అంటారేమో. ఆ సంగతి నీకు నాకు తెలుసు, వాడికేం తెలుసు? అది చెప్తారు పెద్దలు. ఒక ఇంటికి వెళ్ళారు ఒకరు, కుక్క ఉంది, అది బాగా మొరుగుతుంది, అరుస్తున్నది. వాడు భయపడి ఆగిపోయారు. లోపలి నుంచి వచ్చి, భయం లేదురా బాబు, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు రా అన్నాడు. స్వామి, ఆ మాట నీకు తెలుసు, నాకు దానికే సంగతి. మొరిగితే కరవడం తెలుసు, కరిస్తే నేనేం చేయాలి అన్నట్టుగా ఈ సంగతి వాడికేం తెలుసు అంటున్నాడు. ప్రియురాలి వియోగంతో పిచ్చివాడైన వాడికి ఇంత వివేకం ఉంటుందా? కామార్తాహి ప్రకృతి కృపణా చేతనా చేతనే. కామార్తులు పిచ్చివాడవుతారు. నేను చెప్పిన మాట తప్పు కాదయా. ఎందుకు కాదు? రాముడు ఏం చేశాడు? గోదావరి ఇదని చూసావా? పర్వతమా ఇదని చూసావా? పున్నాగమా చూసావా? బొగుళమా చూసావా? తాళమా చూసావా? తమాలమా చూసావా? అవి చెప్తాయండి. పోనీ రాముడంటే అనుకున్నాడంటే సిద్ధమే చేసింది. క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హనతి రావణ. అమ్మా గోదావరి, త్వరగా చెప్పు మా రాముడికి, రావణాసురుడు సీతను హరిస్తున్నారని చెప్పు. దీని చెట్టును, పుట్టను, ఆకును, రెమ్మను, పువ్వును, కాయను, పండును, నెమరిని, కోకిలను, తుమ్మెదను అవన్నీ చెప్తాయండి. తర్వాత ఆ మాత్రం సీతకు రాముడికి తెలియదా? తెలియదు. అంటే ఆ పిచ్చిలో బుర్ర పని చేయదు. ఆపదలో ఉన్నవారు, ఆర్తిలో ఉన్నవారు వివేకాన్ని కోల్పోతారు. ఇది చేతనమా, ఇది అచేతనమా, ఇది పని కలదా, ఇది పని చెయ్యలేదా? ఇంత జ్ఞానం ఉంటే వాడు పిచ్చివాడు ఎందుకు అవుతాడు? ఒక చిన్న విషయాన్ని తీసుకొని మహాకావ్యాన్ని తయారు చేశాడు కాళిదాసు. అయితే న్యాయంగా వ్యాఖ్యానకారులు రాస్తారు. ఒకటి మేమే చెప్పాను, కాళిదాసు శృంగార కవి కాదు, వేదాంత కవి, పరమ వేదాంత కవి. ఎందుకు? ప్రియుడు ప్రియురాడు సంవత్సర కాలం దూరం అయ్యాడు, ప్రియుడు శిపించాడు. అర్థమైంది కదేమన్నా? ఏమో మాకేం చేస్తాం. సంస్కృతంలో బేరం ఉంటే శరీరం, కుబేర చెడు శరీరం.
మనందరినీ ఈ చెడు శరీరం శపించింది మన ప్రియుడికి దూరంగా ఉండాలి. ఎవరు ప్రియుడు మనకు? నేను చెప్పుకున్నాను, చెప్పకుండా వాసుదేవ. మన ప్రియుడు పరమాత్మ. మనము పరమాత్మ నుండి దూరం ఉండడానికి కారణం ఏమిటి? కుబేరుడే. వాడు కుష్ఠవ్యాధి అమాయకండి. కుబేరుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు. దానికి తోడు 2 కళ్ళు లేవు. గుడ్డివాడు కుబేరుడు. రాధై దుష్కృతి చెందే చంద్రుడు. రారాధై కుబేరుండు దుర్గురాజీవంబులు పోనడంచే. ఓ కవి ఉన్నాడు ధూర్జటి అని. ఆయన పెద్దగా రాశాడు. ఏంటది? శ్రీకాళహస్తీశ్వర. ఎంత బాగా రాశాడు మహానుభావుడు. పరమ కాముకుడు, పరమ రసికుడు వాడు ధూర్జటి. అందుకే కృష్ణదేవరాయల సందర్భంలో స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకులకేల కలిగిని అతులిత మాధురీ మహిమ. కృష్ణదేవరాయ నుండి సభలో ధూర్జటి అంటే శృంగార కవి, అమ్మాయిలతో తిరుగుతుంటాడు వేశ్యాలుడు. వాడు ఇంత బాగా కవితో చెప్పాడా? ఎలా చెప్పాడయ్యా అన్నాడు కృష్ణదేవరాయ. పక్కన కొట్టేవాడు ఉన్నాడు రామకృష్ణుడు. తెలిసెన్, నాకు తెలుసండి రాజాగారు. ఏమిట్రా? సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారలు కోరుటందుని. వేశ్యర పెదవిలో స్రవించేటువంటి తేనె తాగి తీయగలగాడు. స్త్రీలోరుడు అర్థం. అలాంటి ధూర్జటి విరక్తి కలిగి పరమభక్తుడే. చెప్తాడు, కాయలు కాచే వధువు నఖాగ్రముల చేయికంబు వక్షోజముల రాయను రాపడే రొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతికే ప్రాయం బాయను బట్టగట్టే తల చెప్పను రోత సంసారమే చేయంచాల విముక్తి చేయగలవే శ్రీకాళహస్తీశ్వర. చెప్తాడు మహానుభావుడు. శతకం కాళహస్తీశ్వరుడు అంటే ఒక మహానుభావుడు ఒక సందర్భంలో ఒకే విషయాన్ని చెప్పగలిగినప్పుడు పిచ్చి అంటే అన్నీ ఒకటే, అంతేనా ఏం లేదు. ఈ రీతిలో మరి రాముడు అలాగే చేశాడు, సీతమ్మ అలాగే చేసింది, అలాగే కాళిదాసు కూడా చేశాడు. ఇందులో తప్పేముంది? కుబేరుడు 2 కన్నులు లేనివాడు, గుడ్డివాడు, చెడు శరీరం కలవాడు. మనకు కూడా బాగా చెప్పాలంటే ఎంత అద్భుతం అర్థం ఉంటుంది అనుకున్నారు. శాస్త్రం చాలా మధురం. కుబేరుడు అంటే చెడు శరీరం. మనకంతా శరీరం చెడే కదా. అలాగే న్యాయంగా మనకు కూడా కన్నులే పరమాత్మను దూరం చేస్తాయి కదా. చూడకూడని వాటిని చూస్తూ వాటి సౌందర్యాన్ని మెచ్చుకుంటూ ఆ సౌందర్యానికి లోబడి వాడి సౌందర్యాన్ని దూరం చేస్తాం కదా. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. ప్రాప్తేతు షోడశే వర్షే రాసభ్యతి అప్సరాయతే. 16 ఏళ్ళు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది. మళ్ళీ ఈ 16ను తలకిందర తీసామనుకోండి, ఎంత? 61. అదే 61 వస్తే రంభ కూడా గాడిదలా కనపడుతుంది. ఇది సౌందర్యం. క్షణికమైన నశించిపోయేటువంటి సౌందర్యాన్ని మీద కన్నులు పడేసి పరమాత్మను దూరం చేసుకుంటున్నారు. కుబేరుడు దివాడంటే అర్థం ఇది. మనమంతా కుబేరులమే. కుబేరం చెడు దేహం తెలవాడడం. మనమందరం గుడివాడే. ఎందుకు? న్యాయంగా ఏది చూడమని కనబడడం కదా, చూడవలసినది కనబడడం లేదు. గుడివాడం కాదు. ఇది కుబేరుడు గుడివాడు. అతని శాపము అంటే మన శరీరం మనకు శాపం. మన ప్రియుడు పరమాత్మను అనుభవించలేని శాపం ఇది. అవునా? కాబట్టి ఏం చేస్తుంది మరి? ప్రియురాలు ఏం చేస్తుంది? ప్రియుడు ఏం చేస్తాడు? పరమాత్మ ఏం చేస్తాడు? తనకు దూరంగా ఉన్నటువంటి జీవుణ్ణి తన దగ్గరికి చేర్చమని పరమాత్మ ఎవరిని ఆశ్రయిస్తాడు? ఆచార్యుడిని ఆశ్రయిస్తాడు.
రామచంద్రుడు దూరముగా ఉన్న సీతమ్మను చేర్చడానికి ఎవరిని ఆశ్రయించాడు? హనుమంతుడే కదూ. మరి సీతమ్మ ఎవరిని ఆశ్రయించింది? హనుమంతుడే కదూ. ఇక్కడ మేఘం అంటే ఆచార్యుడు. పరమాత్మ ఆచార్యుడితో సందేశం పంపాడు. ఇది మేఘ సందేశానికి న్యాయంగా కాళిదాసు మనకు బోధించిన తత్వోపదేశం. దాన్నే మన ఆండాళమ్మ కూడా ఆదిమడై కన్నా ఒడుని కైగలవే, ఏ మాత్రం నీ చేతిని ముడుచుకోకు అని మనకు చెప్తున్నాడు. చేతిని ముడుచుకోకు అనగానే సరిపోతుంది. మాకు కొన్ని నియమాలు ఉన్నాయండి, శాస్త్రాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. పుణ్యాత్ములుంటేనే వర్షం కురవాలి, పాపాత్ములు ఉన్నారు వెనక్కు లాక్కోవాలి. సగం పుణ్యాత్ములు ఉన్నారు, సగం వర్షమే కురవాలి. ఉన్నారు, పావే కురవాలి. స్వార్థపరులు ఉన్నారు, పంట పండగానే వర్షం కురవాలి, వరద ఉడకపోవాలి. పరోపకారాలు ఉన్నారు, ఇతర వేరేగానే వర్షం పడాలి. కొన్ని నియమాలు మాకు ఉన్నాయి. మేము ఆ నియమాలను కాదని చేయి ముడుచుకోకుండా వర్షించు అంటే ఎలా వర్షిస్తాము? మా నియమాలు మాకున్నాయి. నియమాలు ఉన్నాయా? మీకున్నాయా? ఎవరు చెప్పారు? ఎవరేమిటమ్మా? మా స్వామి చెప్పారు. ఇది స్వామి గోష్ఠి కాదు, అమ్మవారి గోష్ఠి. బాగా చూడక ఎవరున్నారు ఇక్కడ? పోదమ్మ. ఇది అమ్మ గోష్ఠి అయ్యా, నాన్న గోష్ఠి కాదు. నాన్న ఆర్డిని అమ్మ దగ్గర పనిచేయదు. పిల్లవాడు స్కూలుకు పోవాలి, స్కూల్ ఫీజు కట్టాలి. పొరపాటు నాన్న స్కూల్ ఫీజు అంటే ఏమంటాడు? బుద్ధి లేదురా, నేను కాదు కట్టింది, ఏం ఫీజు అంటాడు. అదే వాడు తెలియగలవాడు, అమ్మ అమ్మ స్కూల్ ఫీజు, వాడికి ఫీజు అలా ఇవ్వండి, అలాగే ఇస్తున్నాను. నిన్న కట్టాము, మొన్న కట్టాము, ఎక్కడ కట్టాం, బాగుంది, అన్ని బాగుంది, పండించి తీరాలి. అంత అక్కడే మరి ధర్మం ఇక్కడ ఉంది. ఇది అమ్మ గోష్ఠి అయ్యా, నాన్న గోష్ఠి కాదు. సీతా గోష్ఠి, సీతాపిరాటి గోష్ఠి. మనందరి ఓటు ఎవరికి వేస్తాం? రాముడికా సీతకా? అంటే సీతామాత, ప్రశ్నే లేదు. ఎందుకు? తల్లి కదండి. తండ్రి అప్పుడప్పుడు కాస్త కన్ను ఎర్ర చేస్తాడు. తల్లి తప్పు చేసినా మా నాన్న ముందు జాగ్రత్తగా ఉండరా, నాన్న చూస్తే కొడతాడురా, తప్పు చేయదు. ఆడవారి మాటలకు అర్థాలు వేరు ఉంటే ఇది. వాడు తప్పు చేశాడు అన్న, నాన్న చూస్తే కొడతాడురా అంటే ఏమర్థం? చూడకుండా చేయి కాదా? భార్యాభర్తలు ఏకాంతంగా ఉండాలన్నప్పుడు పొరపాటున తొందరపడితే భార్య ఏముంటుంది? అత్తయ్య ఉందండి చూస్తుంది అంటే లేనప్పుడు చూడదగ్గర కాదన్న కావద్దని కాదు, రమ్మనే అర్థం. ఓ కవి చెప్తారు, ఓ కావ్యం ఉంది, రసగంగా తలవడో కావ్యం. ఎంత సాంప్రదాయం, ఇన్ని రహస్యాలు ఉన్నాయి. అందుకే మనకు సమయం సరిపోదని బాధ. చాలా విషయాలు ఉన్నాయి. ఓ మహానుభావుడు కొత్తగా పెళ్ళి భార్య భర్తలు ఉన్నారు. ఆ రోజు ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది. బంధువులందరూ వచ్చి అందరూ కూర్చున్నారు. ఏదో కబుర్లు చెప్పుకుంటారు, సరదా కబుర్లు చెప్పుకుంటారు కదా అని చెప్పుకుంటున్నారు. వీడు మరి కొత్త భార్య వీడికి అంత ఉరాటం ఎక్కువ, ఎదురుగా ఉంది. అందులో ఏదో చేయాలి అని ఓ పద్మాన్ని విసిరి కొట్టాడు. పద్మం అలా చూసి వీడికి పైచే బాగా ఎక్కువైంది, సమయోచిత జ్ఞానం లేదు వీడికి అని అదే పద్మాన్ని అన్ని రేకులు దగ్గరికి చేసి ఓ దారం కట్టి మన వాటికి చేసి ఏమవుతామని మళ్ళీ పువ్వుకు పువ్వు కొట్టినర్థమా? పద్మము రేకులు దగ్గరికి చేసింది అంటే పద్మం ముడుచుకున్నప్పుడు అని. ముడుచుకుంటుంది రాత్రి పూట. ఈ సరసం అప్పుడు రా, ఇప్పుడు కాదు కదా, బుద్ధింది నీకేమన్నా? నోటితో మాట్లాడలేదు, పద్మాని రేకులన్నీ ముడిచి ఇసిరేసి. అర్థం ఏమిటి? అంత లోతుగా
ఆడవారి హృదయం అగలమంటే కారణం అది. అందులో మన సీతమ్మ హృదయం ఎంతగానో ఉంది మహానుభావులు. ఇది సీత గోష్ఠి ఆయన రాముడి గోష్ఠి కాదు. సీతమ్మ గోష్ఠికి ఏంటయ్య గొప్ప అంటే రాముడు ఏమన్నాడో తెలుసా? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతి దదామి ఏతద్వ్రతం మమ. ఒక్కసారి నేను నీవాడిని అని యాచిస్తే చాలు, నేను వాడికి అభయం ఇస్తాను. ఎవడైనా సరే, ఫలానా వాడు నా చుట్టమో నా బంధువో బ్రాహ్మణుడా వైశ్యుడా శూద్రుడా క్షత్రియుడా ఆడ మొగ మృగమా కాక పిట్ట పక్ష అవసరం లేదు. సర్వభూతేభ్య ఏ ప్రాణైనా సరే ఒక్కసారి నీ వాడిని అని అనాలి. నన్ను శరణు వేడాలి, రక్షిస్తాను. దోషో యద్యపి తస్య స్యాత్, అలాంటి వాడు తప్పు చేసినా పర్వాలేదు. ఇది రాముడి మాట. మరి సీతమ్మ ఏముంది తెలుసా? లంకలో సీతమ్మ చెట్టు కింద కూర్చొని ఉంటే రావణాసురుడు వచ్చి నానా మాటలని బెదిరించి చుట్టూన్న వాళ్ళుగా రసస్తీరు. యథా మద్వశగా సీత క్షిప్రం భవతి జానకి తథా కృత. త్వరగా సీత నా వశమయ్యేలా మీరు చెయ్యండి, చేస్తే మీకు బహుమతులు ఇస్తాం అని చెప్తే వీళ్ళు మొదలుపెట్టారు. ఏమని? రావణం భజ భర్తారం, రావణం భజ భర్తారం. రావణాసుడిని భర్తగా ఒప్పుకో, నీకు పిచ్చిదానరా, నువ్వు మనుష్య కన్యవు, ఏమనుకుంటున్నావు మనసులో, నువ్వు రాక్షసరాజు, త్రిలోకాధిపతి, లోకమంతా వాడంటే వణుకుతున్నారు, అన్నేసి వాడికే ఉన్నాయి, అలాంటి వాడిని భర్తగా కూడా సందేహిస్తావు ఎందుకు పిచ్చిదానవా? వాడు అడవిలో ఉన్నాడు, స్థండిల సాయించ శంఖే జీవతి వాడువా, అడవిలో ఉన్నాడు అనుకుంటున్నా, ఉన్నాడో పోయేవాడో ఏం తెలుసు. ఒప్పుకో ఇన్ని రకాలుగా చెప్పారని వాళ్ళంతా. ఈమెమండి? చిన్న భిన్న ప్రభగ్నావా అంటే రావణం నోపతిష్ఠేయం దీప్తేవ అగ్నౌ ప్రదీప్త. నన్ను నరకండి, ఖండించండి, నిప్పులో పడేయండి, కాల్చండి, పాతి పెట్టండి, నేను రావణాసురుడిని కోరను. ఇంత మొండిగా చెప్తే పోకున్నారు వాళ్ళకు. ఈ పెద్ద మూర్ఖురాలు, పిచ్చిది, అర్థం చేసుకోవటం లేదు. మనము రావణం చేయకుంటే వాడికి మన్నేమన్నా చేస్తాడు వాడు, అందుకే నడకాయ పిసికేయండి. కంఠమస్యా నిశంసాయా పీడయామా మాస్యత, ఇంకా ఏం చూస్తారు, కొత్త పిసికేసేయండి. అదేమిటి గొంతుకే చావదు, సస్తుని పోయి చెబుదాము. మాండ్రీసా మృతేతిగా, అయ్యా రాజా గారు ఆమె చనిపోయిందండి. వాడేమంటాడు? కాదు తినేసేయండి అంటాడు. బిస్కెట్లు ఏదైనా తడుతులే కదా, ఆహారం వాళ్ళే, చాక్లెట్ బిస్కెట్ తినేసేయండి అంటారు. హాయిగా తినేద్దాం. కానీ గొంతు పిసికే ముందు తరువాత మనం పేచీ పెట్టుకోకూడదు. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ అవయవాలు కావాలో ముందే చెప్పండి. తలకాయ కావాలా, మెడకాయ కావాలా, కాళ్ళు కావాలా, చేతులు కావాలా, ఉదరం కావాలా, హృదయం కావాలా చెప్పండి. ముందే చెప్తే అలా విభాగాలు చేసి అలా రాసులు పోసి పెడదాం. ఎవరికి అవసరం వాడు చూసుకుందాం. మరీ ఉత్తమాంసం ఏం బాగుంటుంది, కాస్త నంచుకోవడానికి మధ్య ఉండదు. సురాచార్యతాం క్షిప్రం సర్వశోక వినాశిని. వాల్మీకి ఎంత కమ్మగా చెప్తాడంటే, ఆ మాట వింటే ఇలా తాగాడేమో అనుకుంటాం, అంత బాగా చెప్తాడు. సర్వశోక వినాశిని అట, అన్ని దుఃఖాలను పోగొట్టే మద్యం తీసుకొని రండిరా, అందులో నంచుకుందాం మాంసాన్ని అంటారు. ఆలోచించండి. ఒక అమ్మాయి ఎదురుగా కూర్చోబెట్టి నీ మెడకాయ పిసికి చంపుతాం, అవయవాలన్నీ ఖండిస్తాం, కుప్పలుగా పోస్తాం, మధ్యలో నంచుకొని తింటాం అంటుంటే హృదయం
ఎంత క్షోభపడుతుందండి. సహించగలమా? తట్టుకోగలమా? ఆమె గతి ఏంటి? ఎవరున్నారా మొదలుగా ఎవ్వరు లేదా? ఇలాంటి బాధ పెడుతుంటే వాడి పైన ఉండి అన్ని విన్నాడు. ఎవడు? మనవాడే హనుమంతుడు. కూర్చొని విన్నాడు, కానీ ఆమె మాట్లాడేది, ఆమె మాట్లాడతాడు, నోరు మూసుకున్నాడు. సరే మన కాలం కాదు, ఏం చేద్దాం అనుకున్నాడు. త్వరలో రాముడు వచ్చాడు, యుద్ధం చేశాడు, వాడిని చంపేశాడు రావణాసురుడు. రాముడు గెలిచాడన్న వార్తను చెప్పి రమ్మని రాముడు హనుమంతుడే పనిపెట్టాడు. అమ్మ విభిన్న విజయంవి లంకా రాజ్యం ఉపస్థితం. తల్లి, ఇప్పుడు ఈ రాజ్యం రావణాసురుడి కాదు, విభీషణుడు. స్వగృహే వర్తసే దేవి, నీవు నీ ఇంట్లో ఉన్నావు, శత్రువు ఇంట్లో కాదు. రాముడు గెలిచాడు, రావణుడు చచ్చాడు. ఇంత బాగా చెప్తే సీతమ్మ ఇలాగే చూస్తూ కూర్చుంది. ఓ సంతోషం లేదు, ఓ ఉత్సాహం లేదు, ఓ ఆనందం లేదు, ఓ వికారం లేదు. అంటే ఏంటి తల్లి, మనం గుర్తుపడలేనా? హనుమంతుడు అమ్మ అప్పుడు వచ్చానే, మర్చిపోయామా? నాన్న మర్చిపోవడం కాదురా, గుర్తే ఉంది. నా బాధ ఏమిటంటే ఇంత మంచి వార్త చెప్పావు, నాకు ప్రియమైన వార్త చెప్పావు. న్యాయంగా వార్త చెప్తే ఏదైనా ఇవ్వాలి కదా, అవి దగ్గర ఏముంది ఇవ్వడానికి? రాజ్యం వా త్రైలోక్య రాజ్యం సకలం అంటుంది సీతమ్మ. 3 లోకాల రాజ్యం ఇచ్చినా నీకు తక్కువే. నా దగ్గర ఇంకా ఏమీ లేదు. ఇంత మంచి వార్త చెప్పిన వారికి ఇవ్వడానికి ఏమి లేదు అని బాధపడుతున్నాను. గుర్తుపట్ట కాదు నాన్న. అయ్యో తల్లి, దిగులెందుకమ్మా నీకు, నువ్వు ఇవ్వచ్చు, నేను తీసుకోవచ్చు అన్నాడు. నేనా? అవుతాను, నువ్వే ఇవ్వచ్చు. అడగమంటారా? ఇస్తావా అంటే ఇవ్వదగిందైతే, ఇవ్వగలిగితే ఇస్తాను. ఏం లేదమ్మా, అప్పుడు వీళ్ళంతా ఉన్నారే, నిన్ను బాధ పెట్టారు. వాడి మాటలో చెవుల్లో తప్ప నారా సందేహం అంటామే, అలా బాధ పెట్టి హింసించారు. మన టైం కాదు, కోరుకున్నాం. మనమే గెలిచాం కదా. సరే ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వు, వీరందరినీ ముష్టిభి పార్ష్ణిక పిడికిలి గుద్దులతో మోచేతి అందరినీ చంపేస్తాను. ఆజ్ఞయ్యమ్మ. మనమైతే ఏమంటాం? ఇంకా ఆలోచిస్తాము కానీ అంటాం. కానీ ఆమె తల్లి. ఎవరికి తల్లి? వాళ్ళకు కూడా తల్లి. జగన్మాత అండి. ఒక వీడికేనా వాళ్ళ కదా? ఏమంది? రాజసంశ్రయవస్యానం పరాజ్ఞేయ. రాజుగారి కింద ఉద్యోగం చేసేవారు రాజుగారి మాటను పాటిస్తే బహుమతి ఇవ్వాలా, శిక్ష ఇవ్వాలా? జీవో అమలు చేసిన వారికి శిక్షణ, అవార్డ్స్ ఇవ్వాలా? జీవో అంటే ఏమిటి? గవర్నమెంట్ ఆర్డర్ కదా. మీకు గవర్నమెంట్ ఎవరు? రావణాసుడే మనది కాదు. వాడు ఆర్డర్ పాటించారు. రాజుగారి ఆజ్ఞను పాటించిన వాడికి బహుమతి ఇవ్వాలి తప్ప శిక్ష కాదు కదరా. వాడు చెప్పారు, వీళ్ళు చేశారు. ఇప్పుడు వాడు చచ్చాడు, వీళ్ళు మాట్లాడడం లేదు. రావణాసురుడు చనిపోయిన తరువాత కూడా వీళ్ళు బాధిస్తే అప్పుడు తప్పు చేయాలి. నోరు మూసుకున్నారు, మాట్లాడలేదు. తరగా నచ్చుకొని ఉన్నారు. చెప్పినట్టు విన్నారా? పోనీ వినలేదు, తప్పు చేశారు అనుకుందాం. ఓ ధర్మం చెప్పనా? పాపానాంబ శుభానా వధారకానాం ప్రవంగమ కార్యం కరుణమాయేణ నకశ్చిన్ అపరాధ్యం. పాపం చేసిన వారైనా, పుణ్యం చేసిన వారైనా, చంపదగిన వారైనా సరే ఆర్యుడు అంటే సద్గుణవంతుడు దయ చూపాలి, కాపాడాలి. ఎందుకంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములలో తప్పు చేయని వాడంటూ ఎవ్వరూ ఉండరు.
తప్పు చేసిన వారినల్లా శిక్షిస్తానని మొదలు పెడితే నీకు రక్షించడానికి ఎవడుంటాడు? అందుకో తప్పు చేసిన వారినే రక్షించాలి అన్నది సీతమ్మ. తప్పు చేసినా సరే ఊరుకుందాన్ని అన్నాడు రాముడు. ఎవరి గోష్ఠి మంచిదండి? ఏం చేద్దాం? అలాగే తన భార్యను అపహరించినందుకు రావణాసురుణ్ణి చంపేశాడు రాముడు. కానీ తన వక్షస్థలాన్ని గాయపరిచిన కాకి ఉండే కాకాసురుణ్ణి వాడిని రక్షించినది సీతమ్మ. ఏ గోష్ఠి బాగుంటుంది? మన ఓటు ఎవరికి? ఇది సీతమ్మ గోష్ఠిదానైనా రాముడి గోష్ఠి కాదు. ఇక్కడ నియమాలు వ్రతాలన్నీ పక్కన పెట్టు. చేయి పుడుచుకోకుండా వర్షించు. పాపాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, అవన్నీ వద్దు. పరమాత్మ భక్తులు ఉన్నారు. మేము చెప్తున్నాం, మా ఆజ్ఞను పాటించు. ఇలా చెప్పటమే కాక చమత్కారం ఏంటంటే, నీరు బాగా తాగి త్రేంచు, గర్జించు. ఎలా గర్జించాలి? మా స్వామి చేతిలో శంఖంలా గర్జించాలి. మా స్వామి చేతిలోని చక్రంలాగా నిలవాలి. మా స్వామి చేతిలోని శార్గంలాగా బాణ వర్షం కురవాలి. మా స్వామి శరీరంలాగా నల్లగా కావాలి. మేఘం ఎంత నల్లగా ఉంటే అంత బాగా వర్షిస్తుంది. తెల్లబోయిందనుకోండి, ఇంకేం వర్షిస్తుంది? నీరంతా అయిపోతుప్పుడే తెల్లబోతుంది. ఓ కవి చమత్కారంగా అంటాడు, ఉన్న డబ్బంతా దానం చేసి డబ్బు లేని వారి ముఖం ఎలా పడుతుంది? ఏమవుతుంది? తెల్ల ముఖం పడుతుంది. అది గట్టివాడి తెల్ల ముఖం పడి అంటే ఏమీ లేదు అన్నమాట. అర్థం? నల్లగా ఉండాలి. బాగా నీరు తాగు, నల్లగా ఉండు. ఎలా నల్లగా ఉండాలి? మా స్వామిలాగా. గమనించండి, అమ్మవారు మబ్బును చెప్తున్నారు. మేఘమా మేఘమా, నీవు మా స్వామిలాగా నల్లగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? స్వామి మేఘంలా నల్లగా ఉండాలంటున్నాం. ఏమంటాం? నీలమేఘ శ్యాముడండి స్వామి అంటాం. అంటే ఏమర్థమండి? మేఘంలాగా నల్లగా స్వామి ఉంటాడు. తప్పు కదూ? అలా చెప్పొచ్చా? ఎవరు ఉందండి? మేఘమా స్వామి? బయటవాడు ఎవరు? పరమాత్మ కదా. ఏం చెప్పాలి? స్వామిలా మేఘం నల్లగా ఉంది అన్నవాడు బుద్ధిమంతుడు. మేఘంలాగా స్వామి నల్లగా ఉన్నాడంటే స్వామి నువ్వు ఏం చేస్తున్నావు? ముడిచోదియాయ్ ఉనదు ముఖచ్చోదు మరందుకో. నమ్మాడు వారు తిరువాయిపుడిలో 3వ పత్తులో మొదటి తిరువాయిపుడిలో మొదటి పాచనం, 2వ పాచనం, 3వ పాచనం అనుభవిస్తే ఎంత అందం! పరమాత్మ నీ కిరీటము కాంతితో నీ ముఖం ప్రకాశిస్తుందా? నీ ముఖం కాంతితో కిరీటం ప్రకాశిస్తుంది. ఆభరణాల కాంతితో శరీరం ప్రకాశిస్తుందా? శరీరము కాంతితో ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి. పాదపీఠము కాంతితో పాదాలు ప్రకాశిస్తున్నాయా? పాదాల కాంతితో పాదపీఠం ప్రకాశిస్తుంది. నాకైతే అర్థం కావటం లేదు, నాకు తెలవటం లేదు. పోనీ నీకైనా తెలుసా? నీకు కూడా తెలవకుంటే తిరుమాలే కట్టురయ్యి అంటాడు అన్నమాట. నీకు తెలియకుంటే మా అమ్మని అడిగి లక్ష్మీదేవిని చెప్పబోయా. ఆమెకు తెలియదు, నీకు తెలియదు, మా కర్మ అనుకుంటాం, ఊరుకుంటాం. ఏమి చెప్తామండి? పరమాత్మను పట్టుకొని
నీకు తెలియకుంటే, అమ్మకు తెలియకుంటే, మీ ఇద్దరికి తెలియకుంటే అనొచ్చునా? తప్పు కాదా? అస్సలు కాదు. తప్పు కాదు, ఒప్పు. ఇదేం ఒప్పు? పరమాత్మ సౌందర్యము ఇంత అని ఎవరైనా కొని చెప్పగలరండి? ఎవరైనా? అనంత కళ్యాణ గుండు కదా, అతని సౌందర్యానికి అంతం ఉందా? ఇంత బాగున్నాడు అనగలమా? ఎంత బాగున్నాడు? ఏం చెప్పాలి? ఎంతో బాగున్నాడు అంతే. అది ఎంత? అనంతం. అంతము లేనిది పరమాత్మ సౌందర్యం, అంతము లేనిది పరమాత్మ ప్రకాశం, అంతం లేనిది పరమాత్మ తేజస్సు. అంతము లేనిది అతనేమిటి? ఎవ్వరూ చెప్పలేకుండా ఉంటేనే అంతం. ఇప్పుడు పొరపాటున పరమాత్మ సౌందర్యం పరమాత్మకు తెలిసిన, పరమాత్మ ప్రియురాలికి తెలిసిన అంతం ఉన్నట్ట లేదంట? ఏం చెప్పారు? అంతం ఉన్నట్టే కదా. చూడండి, భగవంతుడు తన సౌందర్యాన్ని తాను ఇంత అని చెప్పగలడా? చెప్తే అంతమే కదండి. ఏ ఒక్కరు అంతము చూచినా, అంతము తెలిసినా అనంతం. అనంత్వానికి అజ్ఞానమే భూషణము, జ్ఞానము దూషణము. పరమాత్మ నీ సౌందర్యం నీకు తెలుసు అన్నామంటే మనం ఆయన తిట్టినట్లే. అదే మాట ముందు పదంలో ఒడిక్కు ఒడియాదు అని చెప్పాలి. ఒడి అవ్వాదు అంటాడు అన్నమాట. స్వామి నువ్వెంత అమాయకుడవయ్యా! నీ కన్నులను, నీ ముఖాన్ని, నీ పాదాలను, నీ వక్షస్థని పద్మంతో పోలుస్తున్నామయ్యా. పద్మంతో పోలుస్తున్నాం. కరెక్టేనండి? పద్మం నీ ముఖానికి పోలిక. నీటిలో ఉంటేనే విభజిస్తుంది, సూర్యుడు ఉంటేనే విభజిస్తుంది. నీళ్ళు బయటపడితే, పొద్దుగూపితే ముడుచుకుంటుంది. నీరు విడిచినా, అస్తమించినా ముడుచుకునే పద్మం నీ ముఖానికి సాగా. అలాంటి పద్మాన్ని నీ ముఖంతో పోల్చి నిన్ను పొగడుతున్నట్ట, నిందిస్తున్నట్ట. నువ్వెంత మాయపడేవయ్యా! నిందించినా ఆహా నా భక్తుడు, ఓహో నా భక్తుడు మురిసిపోతున్నావేంటి? నువ్వు తిడితే మురిసిపోతావా? పొగిడితేనా? అంటే ఎంత ఉదాహరణయ్యా నువ్వు! నేను సృష్టించిన జగత్తులో నాతో పూరేమైనా ఉన్నాయా? నా తత్సమస్య అభ్యధికశ్చ సూయతే కదా. పరమాత్మతో సాటి వచ్చే వస్తువు ఏదైనా ప్రపంచంలో ఉందా? పరమాత్మ సృష్టిలో ఉందా? మరి ఏదీ లేనప్పుడు పొగిడేవాడు ఎవరికి పడాలి? ఉన్న వాటిలో ఏ కొంచెమైనా పోలిక కనబడితే అని చెప్పాడు. తప్పెవరిది? వాడిదా నాదే? నాలాంటి వస్తువు ఇంకొకటి లేదు కాబట్టి ఉన్నదానిలోనే కొంత సౌకర్యాన్ని తీసుకొని స్వామి నీ ముఖం పద్మం అంటే సంతోషించాలి, వేరే మార్గం లేదు. ఇలా పరమాత్మ మేఘంలాగా ఉన్నాడంటే నవ్వాలన్నా ఏడవాలన్నా? పరమాత్మ మేఘంలాగా కాదురా నాన్న, మేఘం పరమాత్మలా. స్వామి వలె మేఘం నల్లగా ఉంది, స్వామి చేతిలోని చక్రం వలె మేఘంలో మెరుపుంది, స్వామి చేతిలోని శంఖలే మేఘం ఉరుముతుంది, స్వామి చేతిలోని శార్గం వలె మేఘం వర్షిస్తుంది, స్వామి ధనస్సు శరవర్షం కురుస్తుంది, మేఘం జలవర్షం కురుస్తుంది. అండాడమ్మకి ఎంత దయండి మన మీద! ఇలా చూడాలిరా ప్రపంచాన్ని చెప్తుంది. ప్రకృతిని ఇలా చూడాలి. ప్రకృతిని ఆహా ఎంత బాగుంది మబ్బు, ఎంత బాగుంది మెరుపు, ఎంత బాగుంది ఉరుము, ఎంత బాగుంది చెప్పు. మెరుస్తుందండి. ఎలా మెరుస్తుంది చెప్పురా? మెరుస్తుందంటే ఏం చెప్పాలి?
మా స్వామి చేతిలోని చక్రంలా తెలుస్తుంది. ఎలా ఉరుముతుంది? మా స్వామి చేతిలోని చక్రంలా ఉరుముతుంది. ఎలా వర్షం పడుతుంది? మా స్వామి చేతిలోని ధనస్సులా. రాముని ధనస్సు యుద్ధం చేస్తూ ఉంటే రాక్షసులు అనేవారు, ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ఎక్కువ పెట్టాడో, ఎప్పుడు విడిచాడో మాకు తెలియదు, మాకు తగులుతున్నాయి, చచ్చిపోతాడు. అన్న పంచమశేషేణ వల్లభేన స్వయంభువ సప్తశతకోట్య అంటారు. ఇంద్రజిత్తు రామరావణ యుద్ధంలో పగటిలో 5వ భాగంలో, అంటే 2 గంటల 20 నిమిషాలు అనుకుందాం కదా, 12 గంటలు కదా, అందులో 5వ భాగం ఎన్నైతాయి? 2 గంటలు మరో 20 నిమిషాలు, ఇంకో 2 గంటలు అవుతాయి. ఇలా మనం చేసుకుంటే 40 నిమిషాలు పోనీ. 2 గంటల 20 నిమిషాలలో మహానుభావుడు ఇంద్రజిత్తు 67 కోట్ల వానర సైన్యాన్ని చంపాడు. అబ్బా, ఎంత వీరుడండితో అని ఆశ్చర్యపోయాం. దానికి ప్రతిగా మనవాడు స్వామి అందులో 5వ భాగం, అంటే 140 నిమిషాలలో 5వ భాగం 28 నిమిషాలు. 28 నిమిషాలలో అంతకు 5 రెట్లు 335 కోట్ల సైన్యాన్ని చంపి అంటాడు చివరికి, ఏతత్ అస్త్రబలం దివ్యం మమవ త్ర్యంబకస్య. అన్న విభీషణ, సుగ్రీవ, ఇది నా అస్త్రబలం, ఈ బలం, ఇంత బలం నాకు ఉంది. తర్వాత మా ఫ్రెండ్ ఎవరైనా శంకరుడికి వేరే వారికి లేదురా బాబు అంటాడు స్వామి. అలా వర్షించాలి. ఎలాగైతే పరమాత్మ యొక్క శాంగం వర్షిందో అలా నువ్వు వర్షించాలి. ఇలా చెప్పటంలోని అంతరార్థము నిరంతరం ప్రకృతిలో పరమాత్మను చూడాలి, ప్రకృతిని పరమాత్మగా భావించాలి. మనమందరం ప్రకృతి వ్యామోహంలో పడి కొండ చాలా అందంగా ఉంది, గుట్ట చాలా అందంగా ఉంది, వనం చాలా అందంగా ఉంది, తోట చాలా బాగుంది, నెమలి బాగుంది, ఇంకేదో పావురం బాగుంది, కోకిల బాగుంది, తుమ్మెద బాగుంది. కోకిల కానీ, తుమ్మెద కానీ, నెమలి కానీ మా స్వామి శరీరంలాగా మెరుస్తుంది. ఇప్పుడేనా ఉంది? ఇక దృష్టి ఏది? విశ్వం విష్ణు, మొత్తం పరమాత్మే, ప్రపంచమంతా పరమాత్మే. పరమాత్మ ప్రపంచంగా మారాడు. ప్రపంచంలో పరమాత్మను చూడండి. అందుకే భగవద్ రామానుజులు ఏం చేశారు? విషయేషు భోగ్య జననీ ప్రకృతిం త్వాం అహం శరణం ప్రపంచే. శరణాగతి గద్యలో రామానుజులు మొదలు ప్రకృతిని శరణు వేడాడు, పరమాత్మను కాదు. ఎందుకు? అమ్మ నిన్ను చూస్తాం, నీలో ఆయన చూపు. కొండ బాగుంది కాదు, కొండలు చూస్తే మా స్వామి భుజాలు గుర్తు రావాలి, నదులు చూస్తే మా స్వామి నరాలు గుర్తు రావాలి, భూమిని చూస్తే మా స్వామి పాదాలు గుర్తు రావాలి. చెప్పడాలి. ధనస్సు ఏం ధనస్సు? ఇంద్రధనస్సు. దాన్ని చూస్తే మా స్వామి శాంగం గుర్తు రావాలి. పరమాత్మే జగత్తు. ఒక్కసారి ఊహించండి, ఒక్కసారి ఆలోచించండి. అనంతమైనటువంటి కొండలను మనం చూసినప్పుడు పరమాత్మ పానుపైన ఆదిశేషుని శిరస్సులాగా భాషిస్తున్నాయి అనుకుంటే మీ ఒళ్ళు గగురు పడవదా? మనం ఏం చూస్తున్నాం? పరమాత్మ పాన్పులోని పడగలను చూస్తున్నాం. ఒక్కసారి ఆ పడగలు అలా కదిలాయి అనుకోండి, మనకైతే
ఏమవుతాం? ఎక్కడుంటుంది భూమిక? ఎంత సైన్సు పెరిగినా మేము గెలిచాం అనుకున్నా 16 సెకండ్లు సునామీ వస్తే ఏ దేశం కాపాడిందండి? ఏ దేశాన్ని కాపాడింది? సైన్స్ ఏం చేస్తుంది? ప్రకృతి సహకరిస్తే సైన్స్ పనిచేస్తుంది. ప్రకృతి విజృంభిస్తే భూకంపాన్ని ఆపుతుందా? సునామీని ఆపుతుందా? తుఫాన్ని ఆపుతుందా? వరదను ఆపుతుందా? తరువాత కావాలంటే ఒకటి చేస్తుంది. పరమాత్మ శయ్య పడు అలా అలా కదులుతున్నాయి అనుకుంటే మన ఒళ్ళు గౌరు పడవదు. అదే పర్వతం అది శేషాద్రి కదా. ఏమంటాను దాన్ని? శేషాద్రి. ఆ కొండ అలా ఉండింటే స్వామి పడుతున్నట్టే ఉంది. పైన స్వామి పడుతున్నాడు. చాలాదా భావన? మనందరికీ ఆండాళమ్మ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది, ప్రకృతిలో పరమాత్మను చూడండి, ప్రతి అణువులో పరమాత్మను చూడండి. వర్షం పడుతుంటే పరమాత్మ ఇలాగే బాణాలేస్తాడేమో, ఇలాగే వేసేవాడేమో. ఒక్కసారి భావించండి. మబ్బు ఉరుముతుంటే శంఖం ఇలా ధ్వనిస్తుందేమో. ఇంకా బాగా చెప్పాలంటే మనం వాచ్యార్థాన్ని ఎక్కువగా విస్తరించకుండా వ్యంగ్యార్థాన్ని చెప్పుకున్నాం. కారణం అది ఇంకా పూజ్యం. మబ్బులు, మెరుపులు, ఉరుములు, వర్షం వీటన్నిటికంటే మనం మొదలే చెప్పుకున్నాం, ప్రతి పాశురంలోనూ వ్యంగ్యార్థం అంటే గురువు గారే, ఆచార్యుడే. ఏ పాశురం న్యాయంగా బాగా చెప్పాలంటే ఒకటి వాచ్యార్థం, మరొకటి వ్యంగ్యార్థం. వ్యంగ్యార్థం అంటే ఆచార్యుడు, ఇంకొకటి ఆడువాడు, ఇంకొకటి వాక్య పరంపర, గురువాక్య పరంపర అంట. 5వది రామాయణం, 6వది భారతం, 7వది భాగవతం, 8వది ఉపనిషత్తు. ఇలా న్యాయంగా ప్రతి పాశురానికి 8 అర్థాలు చెప్పుకోవాలి. ఉపనిషత్తులు, శ్రీభాష్యం ఎలాగో మనకు రావు కదా, అర్థం కావు. 2 వదిలి పెడదాం. ఎన్ని చేయాలి? 6 చెప్పుకోవాలి. 6 అర్థాలు చెప్పుకుంటే దాన్ని 6000 అంటారు. ఇంత వద్దండి, వాచ్యార్థము, వ్యంగ్యార్థం ఆచార్యపరంగా, ఇంకొక అర్థం మనకు ఆళ్వార్ పరంగా, 3 చెప్పుకుందాం అంటే అది 3000. తిరుప్పావుకు ప్రధాన వ్యాఖ్యానాలు 2 ఉన్నాయి, 3000, 6000. అంటే 3000, 6000. ఏంటవి? వాక్యాలు. 3000 వాక్యాలు, 6000 వాక్యాలు. మొత్తం తిరుప్పావు కాదు, ఒక్కొక్క పాశురానికి. ఒక్కొక్క పాశురానికి వ్యాఖ్యానం 3000 వాక్యాలు. మనం ఏం చేయడం? మనం 3 అట్లా చెప్పుకోగలమండి. ఇంకా తృప్తి చెందక ఒక్కొక్క పాశురానికి 6000 వాక్యాలు, దాన్ని 6000 అంటారు. అవన్నీ చెప్పుకోవాలంటే 8 గంటలు కావాలి. 3000 చెప్పుకోవాలంటే 4 గంటలు కావాలి. చెప్పుకోవాలంటే కాదు, చెప్పుకున్నాం అనుకోవాలంటే అంత ఉంటుంది విద్యార్థి. ప్రధానంగా తిరుప్పావంతా ఆచార్య వైభవం. గురువుగారి గురించి అమ్మ ఇప్పుడు ఎవరు చెప్పగలరండి? పరమతో తాను చేరిస్తే అమ్మ పరమాత్మను చేరుస్తుంది అనే మాట మన గురువు గారు చెప్తారు. అందుకే ప్రతి పాఠానికి అర్థం గురువు గారే. ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి పాఠానికి అర్థం నమ్మాడు గారు. ఇంకా బాగా చెప్పాలంటే ప్రతి పదానికి అర్థం రామానుజుడే.
అబద్ధం కాదు. ప్రతి పాదురంలోని ప్రతి పదం నమ్మాడు వారు చెప్తుంది, ప్రతి పదం రామానుజులను చెప్తుంది. కానీ మనకున్న బాధ ఏంటంటే ఈ 90 నిమిషాల్లో ఒక అర్థమే కార్యక్రమాలు చూస్తే ఏమి అయిపోతూనే ఉన్నాయి. న్యాయంగా మనం ఏం చెప్పుకున్నట్టు ఒక్క మాట చెప్పుకున్నాం, ఆది మరి కన్నా చెప్పుకున్నాం. తగ్గినది ఎవరికి ఇప్పుడు చెప్పుకోవాలి, నో టైం. కానీ అలా కొద్దిగా చెప్పుకుందాం, కంగారేం లేదు. మేఘాన్ని గురించి చెప్పారు కదా. ఎవరండి మేఘం అంటే గురువు గారే. గురువుగారి మేఘం ఏంటి అంటారా? మేఘం ఏం చేస్తుంది? ఎలా వర్షం పడుతుంది అంటే అగ్నౌ ప్రాస్తావృతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే, ఆదిత్యాత్ జాయతే వృష్టి, వృష్టే అన్నం తత ప్రజా. యజ్ఞం చేస్తే అగ్నిలో వేసిన ఆకుతి సూర్యభగవానుడిని చేరుతుంది. ఆ తేజస్సు సూర్యభగవానుడు సముద్రంలోని జలాన్ని ఆకర్షించి మప్పుగా ఏర్పరుస్తాడు, అందులో నుంచి తాను వర్షిస్తాడు. ఇంత జలం తీసుకొని ఇంత జలం మనకు చూపిస్తాడు. సముద్ర జలం ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. మనం ఆ నీరు తాగలమా? వర్షజలం ఎలా ఉంటుంది? వాయు తీయగా. ఎక్కడిది ఆ నీరు న్యాయంగా? సముద్రం నుండి. సముద్రంలోని జలాన్ని తాను తాగి దాన్ని తీయగా మార్చి మనకు కురిపించేది మేఘము. సముద్రంలాగా అనంతమైనటువంటి శాస్త్రములు నమామ్యహం ద్రావిడ వేద సాగరం అంటారు. ఇదో వేదం, 4 వేదాలు 4 సముద్రాలు, 6 శాస్త్రాలు 6 సముద్రాలు, 18 పురాణాలు 18 సముద్రాలు, అన్ని సముద్రాలు. మనకు శాస్త్రం అర్థమవుతుందే. పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉండును, నిప్పు లేని చోట పొగ ఉండదు. కరెక్ట్గా. అలాగే నిప్పు ఉన్న చోటల్లా పొగ ఉండును. కరెక్టా? పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉండును, కానీ నిప్పున్న చోటల్లా పొగ ఉండునా? పొగ లేకున్నా నిప్పు ఉండును. అందులో ఇప్పటి కాలంలో అమ్మలకు బాగా తెలుసు కదా, ఇలా అంటే పోతుంది, ఇలా అంటే వస్తుంది కదా. అది కూడా చక్రమే. మంట మంట ఉంది, పొగ ఉందే. నిప్పు ఉన్న చోటల్లా పొగ ఉండన్న నియమం లేదు, కానీ పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉండి తీరుతుంది. నిప్పును చూడకుండా పొగను చూసి నిప్పును మనం ఊహించుకోవచ్చు. దీన్నేమంటారు? తర్కశాస్త్రం అంటారు, అనుమాన ప్రకరణం అంటారు. ఇందులో పొగ ఉన్న చోటల్లా నిప్పు ఉంటుంది అన్నమాట కరెక్టా? మళ్ళీ ప్రశ్న. అంటే ఒక వాక్యాన్ని తీసుకొని శాస్త్రార్థ విచారం చేస్తే మన బుర్రంతా చెడిపోతుంది. మొదలు ఒప్పుకున్నాం, పొగ ఉన్న చోటల్లా నిప్పుండును అన్నాం. అవును కదా, కరెక్టా? తప్పు అంటాను. ఎందుకు? పొగ ఆకాశంలో ఉంటుంది, అక్కడ నిప్పుందా? ఎక్కడుందని నిప్పు? పొగ పైకి పోతుంది కదా, ఎక్కడుంది పొగ? ఆకాశంలో. అక్కడ నిప్పుందా? నిప్పు ఎక్కడుంది? నిప్పు క్రింద ఉంది, పొగ పైన ఉంది. పొగ ఉన్న చోట నిప్పు ఉండును అంటే పొగ ఆకాశంలో ఉంది, అక్కడ నిప్పు ఉందా? లేదు. చెట్టు మీదే పోతుంది, కరెక్టా? కరెక్టా? తప్పు. ఎందుకు తప్పు? చెట్టు మొత్తం మీద ఉందా పోతే? కొమ్మ మీద పోనీ, కొమ్మ మొత్తం మీద ఉందా? ఒక మూలకు, మూల మొత్తంలో ఉందా? ఏం చేద్దాం?
న్యాయంగా మాట్లాడడం వచ్చా? వంట చేస్తున్న వారిని ఏం చేస్తున్నావమ్మా అంటే ఏం చెప్తారండి? అన్నం వండుతున్నాను అంటారు. బుద్ధి ఉన్నమాట లేని మాట. అన్నం వండడం ఏంటండి? అన్నం వండితే ఏమవుతుంది? అన్నాన్ని వండితే ఏమవుతుందండి? లైవ్ అవుతుంది, అవునా? అలాగే పిండి ఇసురుతున్నాం, పిండి ఇసురుతాడు. ఏం మాట ఇది? శాస్త్రం. అప్పుడు ఏం చెప్పాలి? అన్నం వండుతున్నామంటే అర్థం అన్నముగా వండుతున్నాము, పిండిగా ఇసురుతున్నాము. భావి సంజ్ఞ వ్యవహారాల శాస్త్రం. మనము చేసే పని వల్ల ఏది తయారవుతుందో దాని ముందు చెప్తాం. అన్నముగా వండుతున్నాము, పిండిగా ఇసురుతున్నాము. పొగ ఉన్న చోట అంటే పొగ పుట్టిన చోట అర్థము. చెట్టు మీద అంటే కోతి వ్యాపించిన భాగంలో అర్థము. అక్కడ చెట్టు ఆధారము, కోతి ఆధేయము. ఆధారత్వ మాత్ర వివక్ష తప్ప సకల వ్యాప్తి వివక్ష కాదు. ఇలా ఒక్కరోజు మనం తిరుపావు చెప్పామనుకోండి, తెల్లారి ఎవరు వస్తారండి? ఒక్కడు బాబోయ్ ఈ తిరుపావు పదన్నావు, ఇంకోదన్నా బాబు వెళ్ళిపోతామంటారు. అంటే మీకు ఉదాహరణ చెప్పాను, ఇలా ఉంటుంది శాస్త్రం. ఊళ్ళో చెట్టదు. ఇంత కఠినమైన శాస్త్రాన్ని తాను చదువుకొని గురువు గారు దాన్ని మనకు చెప్పటానికి ఇలాంటి వాదివాదాన్ని పట్టుకు పెట్టి చిన్న చిన్న మాటలతో సులభంగా అర్థమయ్యేలా మనకు చెప్తారు లేదా? మనం శాస్త్రం చదివితే అదే శాస్త్రాన్ని గురువు గారు చెప్తే అబ్బా ఎంత బాగుందండి, అబ్బా ఎంత బాగుందండి, ఎంత బాగా చెప్పారండి గురువు గారు. ఏం చెప్పారండి అంటే బాగా చెప్పారు. ఏం బాగా చెప్పారా? చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారో చెప్ప తెలియదు కానీ తెలుస్తుంది, అర్థమవుతుంది. చెప్పలేము. మనస్సు ఆనందిస్తుంది, బుద్ధి ఆనందిస్తుంది. అర్థం కాని శాస్త్రాన్ని అర్థమయ్యే రీతిలో బోధించే గురువు గారు ఉప్పు నీరును తీయగా చేసిన మేఘం కాదా? చెప్పకూడదా? అలాగే మేఘం వర్షించడం మొదలు పెడితే సురమ, నద, భార, నీరు ఉందా, నీరు లేదా చూస్తుందా? ఉన్న చోట వర్షిస్తుంది, లేని చోట వర్షిస్తుంది. గురువుగారు చెప్పడం మొదలు పెడితే బ్రాహ్మణుడా, వైశ్యుడా, క్షత్రియుడా, శూద్రుడా, ఆడవారా, మగవారా, పిల్లల, వృద్ధులా చూస్తారా? చెప్తూనే ఉంటాడు. ఇక్కడ చెప్పవచ్చు, ఇక్కడ చెప్పకూడదు. ఎవరెవరికి జ్ఞానం కావాలో వారికి బాగా చెప్తారు. ఇంకా బాగా అంటే ఎక్కడ నీరు లేదో అక్కడ బాగా వర్షించాలి. ఎవరు చెప్పిన విషయాన్ని గ్రహించలేదో వారికి బాగా చెప్పాలి. మనం భాగవతంలో చెప్పుకున్నాం. భాగవత మహాత్మ్యంలో భాగవతం ప్రవచనం మొదలు పెడితే మూగవారిని, గుడ్డివారిని, చెవిటి వారిని, దీనులను, పతితులను, గొడ్రాళ్లను, కాకవంజలను వీళ్ళందరినీ ముందు కూర్చోబెట్టాం. ముందు వారు వినాలి. మరి పాపాలు పోవాలి, వారు మంచివారు కావాలి. మీకు ఈ విషయం కూడా అర్థం కావాలి అంటే రామానుజుల వారు శ్రీభాష్యాన్ని కాలక్షేపం చేస్తున్నారు. శ్రీభాష్యం అంటే బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానం. ఒక 1000 మంది కూర్చున్నారు ముందర. వారు చెప్తుంటే కరువా అద్భుతంగా సాగుతూ ఉంది. అందరూ పరమానందం పొందుతున్నారు, నవ్వుతున్నారు. ముఖమంతా ఆనందంగా ఉప్పొంగుతుంది, శరీరం ఉప్పొంగుతుంది, ముఖం అన్ని వికారాలు వస్తున్నాయి. వాళ్ళ ఆనందమే ఆనందం. కర్మ కానీ వారి ముందర ఒక మూగవాడు కూర్చున్నాడు. మూగవాడంటే మాట రాదు, ఈ 2 పని చేయవు. మూగానికి చెవులు పని చేయవు. వాడికి వినరాదు, మాట్లాడతాడు. అందరూ ఆనందిస్తున్నారు, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, కరకాయలు ఊపుతున్నారు, నవ్వుతున్నారు. వీడి గతి ఏంటి? అందరిని చూసి ఏడుస్తున్నాడు. కన్నెబండిలో నా కర్మ ఏంటి?
ఇంత మహానుభావుడు ఎదురుగా గురువు గారు ఉన్నారు, అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? నా కర్మ వినే ప్రాప్తం లేదు, నాకు జ్ఞానం రాదు, నాకైతే ఇంతేనేమో పోయి ఏడుస్తున్నాడు. గురువు గారు చూచారు అని ఏడుకో. సరే నాన్న మనసులో అనుకొని ఆ రోజు పాఠం పూర్తి కాగానే అందరూ వెళ్ళిపోతున్నారు. వీడిని అన్నదో సౌండ్ కూర్చుంది. అందరూ వెళ్ళిపోయారు. తను పెట్టి రాబో తను పెట్టేసి దా పై ఉత్తరీయం తీసేయాలి. చూడు, గురువు గారి శరీర సౌందర్యాన్ని మనసారా చూచి తలుచుకో, నీకు మోక్షం. ధ్యానమూలం గురోహ మూర్తి కదా, గురువు గారి శరీరమే ఆకారమే ధ్యానం. ఈ దేహం తలుచుకో, మోక్షం వస్తుంది. వేరే జ్ఞానం అవసరం లేదు. ఇలా చెబుతూ ఉంటే కిటికీల నుంచి ఆయన చూశాడు. ఎవరైనా కూడా తాగాలి. ఈ జ్ఞానం దగ్గర నేను చచ్చిపోతున్నాను, శాస్త్రం పట్టుకొని ఎంత హాయిగా ఉంది ఇది. ఆ రామాని చరణం శరణం అయిపోయాయి. తర్కం వద్దు, వ్యాకరణం వద్దు, ఏమంత వద్దు, మా గురువు గారి మూర్తి తలుచుకుంటే చాలు. ఈ ఉపాయం వాడికి చెప్పాడు. చెప్పాడా? ఎవడికి చేత కాదో, ఎవడు మూగవాడో, ఎవడు వినలేడో, ఎవడు ధరించలేడో, ఎవడికి శాస్త్రం అర్థం కాదో ముందు వాడికి చెప్పాడు. ఎవడు దీనుడో, ఎవడు పతితుడో, ఎవడు భ్రష్టుడో, ఎవడు దళితుడో ముందు వాడికి చెప్పాడు. మా ఊడంతే. వాన లేని చోట వర్షం పడితే చిగురిస్తుంది, వాన ఉన్న చోట నీరు పడితే నిల్వ చేసుకొని మళ్ళీ పక్క వారికి ఇస్తాయి. మేము తనకున్నదంతా కురిసి 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 బాగా కురిసి నీరంతా అయిపోగానే తెల్లబారుతుంది, తెల్లముఖం. మన స్వామి కూడా గోవిందేతి యదా ఆక్రందతు కృష్ణామాం దూర సంస్థితాం రుణం ప్రవృద్ధమే హృదయాన్ని ఆపసరస్వతి. అయ్యో అయ్యో ద్రౌపది ఆనాడు గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం అని ఎలుగెత్తిరదయా ఏడ్చినది. నేనేమీ చేయలేకపోయాను. ఆ పిలుపు చక్రవర్తితో నన్ను బాధిస్తూ ఉంది ఇంకా అని అవతారం సాధించి వైకుంఠం పోయే ముందు అన్నీ తీర్చుకున్నాను అప్పుడు, కానీ ద్రౌపది రుణం తీర్చుకోలేకపోయానని ఏడ్చాడు. బాధపడ్డాను. అయినా ఏం చేయలేదా? అప్పుడు అన్నీ చేసి ఇంత చేస్తే వడ్డీ సరిపోయింది, అదలత్నే ఉందన్నాడు. మొత్తం చేరలేదా? ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదంబా కస్మైచితు అంజలి పరం తనుతే వితీర్య అస్మై నకించితు ఉచితం కృతమిది అదాంబ త్వం దర్శసి హృదయ పోయముగా. అమ్మ అడుగుతాడు పరాశర భట్టరు, ఒకసారి నిన్ను ప్రార్థిస్తే ఐశ్వర్యము ఇస్తావు, అక్షరగలాన్ని కైవల్యాన్ని ఇస్తావు, పరమపదాన్ని ఇస్తావు. ఒక్కసారి చేతులు జోడిస్తే ఇన్ని ఇచ్చి నాకు దండం పెట్టిన వాడికి ఏమి ఇవ్వలేకపోయానే అని సిగ్గుపడుతున్నావు తల్లి. దీన్ని భాషలో ఏమనాలి? నీ చాలే ఆయనకు వచ్చినట్టుంది, అన్నీ ఇచ్చి నేనేం ఇవ్వలేను అనుకుంటాడు. అలాగే గురువు గారు అఖండమైనటువంటి జ్ఞాన సంపద ఇచ్చి ఇంకా మొత్తం చెప్పలేదే, చాలా తక్కువ చెప్పాను. ఇంత శాస్త్రం ఉంటే ఇంతే చెప్పాను కదా, అయ్యో మీరు శ్రద్ధగా వింటున్నారే, అంతా చెప్పలేకపోయానే అని గురువుగారు బాధపడతారు. న్యాయంగా ఎంత నీరు అవసరమో అంత వర్షించలేకపోయానేమో అని మేఘం బాధపడుతుంది, తెల్లబోతుంది. గురువుగారు కూడా మేఘంలాగా ఎంతో చెప్పాలి, కొంచెమే చెప్పాని ఏమైందని గురువుగారు బాధపడతారు. అలాగే మేఘం వర్షం కురిస్తే, సముద్రంలో కురిస్తే తడిసిపోతుంది, నదిలో కురిస్తే ప్రవహిస్తుంది, చెరువులో కురిస్తే కట్ట తెంచుకొని పోతుంది.
బావిలో కురిస్తే అడుగునే ఉంటుంది, భూమిలో కురిస్తే మొలకలు వస్తాయి కదా. జిల్లేడు ఆకుపై కురిస్తే ఆకులు రాలిపోయి చెట్టు వాడిపోతుంది. అదే వర్షం చుక్కలు ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది. తేడా వర్షంలో కాదు, తీసుకునేదాన్ని. అలాగే గురువు గారు శ్రద్ధాళువుకు చెప్తే పండితుడు అవుతాడు, మూర్ఖుడికి చెప్తే నాస్తికుడు అవుతాడు. అలాగే దుర్మార్గుడికి చెప్తే హింసాపరుడు అవుతాడు, తత్వజ్ఞానంలో చెప్తే పరమభక్తుడు అవుతాడు. ఇలా మేఘానికి గురువు గారికి చాలా చాలా సామ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కాక మన మొత్తం ఈనాటి పాసురం యొక్క అర్థం గమనికాస్త అయిపోయింది. ఇంకా చాలా ఉంది, అనంతమైన విషయం చెప్పాను కదా. ఎంత చెప్పుకుంటే అంత పోతూనే ఉంటుంది. కానీ మనకు కాలం సర్వనియామక కాలం కదా, అందుకు ఆపుకోవాలి. ఒక్క మాట మనం చెప్పుకుందాం. పంట ఎలా పండుతుంది? సూర్యుడు లేదా మేఘము సముద్రం నుండి నీరు తీసుకొని ఓ కొండ ఎక్కుతుంది, అక్కడి నుండి వర్షం కురుస్తుంది. అలా కురిసిన వర్షం కొండ నుంచి సెలయేర్ల ద్వారా వాగులుగా పారుతుంది, వాగులో నుండి చెరువుగా పారుతుంది, చెరువులో నుండి తూములతోటి పొలాలకు పారి పండుతాయి. పంట దిగింది. ఆచార్య వర్షం కూడా ఇలాగే. లక్ష్మీనాథాఖ్య సింధవు శఠరిపు జలద ప్రాప్య కరుణ్య నీరం నాదాగ్రౌ అభ్యసించత్ తదను జలజదృతు రాఘవాభ్యాం జలాభ్యాం. అంటే సముద్రం ఎవరు? శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ అనేటువంటి సముద్రంలో నుంచి శఠరిపు జలద నమ్మాళ్వార్ అనేటువంటి మేఘము ప్రాప్య కారుణ్య నీరం దయ అనేటువంటి నీరును తీసుకుంది. ఆ తీసుకున్న నీరును నాథాగ్రౌ అభ్యసించేత నాథమునులు అనే మహానుభావులు ఉన్నారు, వారి అదే పర్వతం దాని మీద కురిశారు. అక్కడ కురిసిన వర్షము జలజద్రుకు రాఘవాభ్యాం, పుండరీకాక్షుడు శ్రీరామకృష్ణుడు అనేటువంటి రెండు వాగుల నుండి భగవద్ రామాలు అనేటువంటి చెరువులోకి వచ్చాయి. అక్కడి 72 తూములు అంటే 72 ఆచార్య పీఠాలు లేదు, 72 ఉపదేశాలు ఉన్నాయి కదా సమాజంలో. ఇలా ఈ 72 తూముల ద్వారా భూమి మీదికి వచ్చి జీవుడు అనేటువంటి ఈ విత్తనాన్ని పండిస్తున్నారు. పరమాత్మ శరీరంలో విత్తనం వేశాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చ విలీయతే అంటాడు గీతాచార్యుడు. ఈ శరీరాన్ని భూమి అంటారు. ఈ భూమిలో జీవుడనే విత్తనం వేశారు. ఈ విత్తనాన్ని దయ అనే నీరుతోటి తడిపాడు. అయితే ఎక్కడ స్వామి దయ స్వామిగా రాలేదు, నమ్మాళ్వారుగా వచ్చినది. నమ్మాళ్వారు అనే మేఘం నాథములకు వర్షించింది. నాథములు శ్రీరామకృష్ణులకు పుండరీకాక్షులకు. అదే వరుసలో మనకు రామదేవ మహానుభావులు ఉన్నారే, ఆ చెరువుకి వచ్చినది. ఆ చెరువు నుండి భూమిలో అంటే మన హృదయానికి వచ్చేసినది పరమాత్మ తత్వం. విశిష్టాద్వైత వేదాంత సిద్ధాంతం మనకు అందటానికి నమ్మాళ్వారు మూలమైతే, రామానుజులు చెరువైతే, మన గురువు గారు ఒక తూము. ఇది ఈ పాసురానికి నమ్మాళ్వారు అర్థంగా చెప్పుకోవచ్చు. ఇదే రీతిలో రామానుజుడు అర్థంగా చెప్పుకోవచ్చు. ఒక మేఘం రామానుజుడు, ఈ మహానుభావుడు కూడా, ఈ రామానుజుడు కూడా అనంతమైనటువంటి శాస్త్రాన్ని మనకు బోధించాడు. శ్రీభాష్యం చెప్పాడు. రామానుజుల వారు
అవతారం చాలించే ముందు అడిగారు శిష్యులు, అయ్యా మాకు 2 మాటలు చెప్పండి అంటే శ్రీభాష్యం అన్నారు. శ్రీభాష్యాన్ని సేవించండి. మాకు అడగలేదు, మాకు ఆ శాస్త్రం అర్థం కాదు, ద్రవిడ ఆగమ ప్రవచనం, లేకుంటే భగవద్ విషయాన్ని సేవించండి. అయ్యా భగవద్ విషయం సేవించాలంటే 12 ఏళ్ళు అంటారు కదండి, అంతకాలం ఉంటామా? ఇంకేదైనా చెప్పండి. శ్రీశస్థలేషు అన్వహం, పరమాత్మ వెంకేసి ఉండే దివ్యక్షేత్రాల్లో నివాసం చేయండి. అది కూడా మా వల్ల కాదు. చివరి మార్గం యద్వా భాగవత అభిమాన వసతి. నీకు ఏదీ చేత కాకుంటే పరమ భాగవతోత్తముణ్ణి సేవించండి. అతను మనను మనవాడు అనుకుంటే చాలు. భాగవతోత్తముల అభిమానాన్ని పొందితే అన్ని పనులు చేసినట్టే. ఈ భాగవతోత్తముడే మన ఈనాటి ఆండాడమ్మ మేఘం ఆదిమడై కన్నా అంటే అర్థం ఇది. ఏ భాగవతుడు తన చేయి ముడుచుకోడు, ఆచరించిన వారికి తన దగ్గర ఉన్న సమస్తాన్ని ఇస్తాడు. అయ్యో పూర్తిగా ఇవ్వలేకపోయానో ఏమో, బాగా చెప్పానో లేదో, అర్థమైందో లేదో, మననం చేసుకుంటారో లేదో, మళ్ళీ మళ్ళీ చెప్పారో ఏమో. మా గురువుగారు ప్రతి వాక్యాన్ని 10 సార్లు చెప్పారు. 10 మార్లు. ఎందుకు? కొంచెం వారి మాట తొందరగా మాట్లాడతారు. అట్లా సరిగ్గా విందా ఎట్టం కాదు అనుకుంటారో 10 సార్లు చెప్పారు. ఏమిటి ధూమం ధూమం, ఏంటి ధూమం ధూమం ధూమం, వన్నీ ధూమం ధూమం వన్నీ ఇతరే వాళ్ళు. దాంతో మాకు లాభం ఏంటంటే మళ్ళీ మా పుస్తకంతో పని లేదు. ఒకవేళ మజాలు చెప్తే ఇంత పుస్తకం ఎందుకండి? అందులో మా గురువు గారు పుస్తకం చూసి పాఠం చదివినా, పుస్తకం చూసి పాఠం చెప్పినా చవట పుస్తకం చవటవాడు. పుస్తకం ఉంటున్నాడు, ఇది లేదా మస్తకం ఉందా, పుస్తకం ఎందుకు రా, మస్తకం పెట్టి ఇట్లా పెట్టుకో. పుస్తకం చూచానంటే వాడు చవటే. ఇన్నేళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాఠం చెప్పారు వారు ఇంచుమించు. ఏనాడు పుస్తకం కూడా. మనం పుస్తకం చూస్తుంటే విజయాల ఏం వ్యాఖ్యానం, అదేంటి చంద్రబాబునా? ఆ చంద్రబాబు అయితే చూడు 16 పేజీలో అక్కడ 14వ పంక్తిలో ఉంటుంది చూడు, ఈ పదం ఉంటుంది చూడు. పుస్తకం మన దగ్గర ఉంటుంది. వారు పేజీ నెంబర్ చెప్పి లైన్ నెంబర్ చెప్తారు. 14వ పంక్తి ఉంది, 14వ పంక్తిలో 9వ పదం చూడు, 9వ పదం చూడు, ఇంకా అదే ఉంటుంది. మనకు పుస్తకం కాదు, దాని వ్యాఖ్యానం కాదు, పదం కాదు. అలా మొత్తం ఇక్కడ పెట్టుకొని మనకు ఎంత అర్థమవుతుందో అంతే చెప్పేవారు. తెల్లారి మళ్ళీ చెప్పేవారు. కాబట్టి ఆచార్యుడు ఉత్తమమైన మేఘము, మనకు కావలసిన వర్షాన్ని ఇస్తాడు, సస్యాన్ని బాగా పెంచుతాడు, పంట బాగా పండిస్తాడు, పరమాత్మ కమ్మగా భోజనం పెడతాడు, అంటే నివేదన చేస్తాడు, పరమాత్మ సన్నిధి చేరుస్తాము. ఇంత అద్భుతమైనటువంటి పాచరం న్యాయంగా మొదలే చెప్పాను కదా, 12-11 గంటలు చెప్పాలి. 1 గంటన్నర చెప్తే ఏం చెప్పినట్టయింది, ఎన్నో భాగం చెప్పాం మనం. న్యాయంగా 16వ భాగం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక ఆది అన్న పదానికి శాస్త్రార్థాన్ని చెప్పితే కనీసం 3 గంటలు పడుతుంది. చక్రానికి ఉన్నటువంటి 1000 అంచులు, ఒక్కొక్క అంచులో ఉన్నటువంటి ఒక్కొక్క తత్వం బోధించేటువంటి పరమార్థం వల్ల మనం పొందేటువంటి అనుభూతితో ఎలాంటి అనుభూతి కలిగితే మనకు ఎలాంటి జ్ఞానం కలుగుతుంది, ఎలాంటి జ్ఞానం కలిగితే మనం ఎలాంటి స్థితికి ముందుతాం. ఒక ఆదిని తీసుకొని 16 అర్థాలు చెప్పాం. అమ్మ ఇంతే చెప్పమండి, మనం ఇంతే వింటున్నాం. ఇంత విన్నా చాలు, గురువు గారిని స్మరించుకున్నాం కదా, అస్మద్ గురుభ్యో నమః అనుకుంటే అంతా విన్నట్టే. ఇప్పుడు మనం పాఠురాన్ని అనుసంధానం చేద్దాం.
ஆழிமலை கண்ணா ஒன்னு நீ கைகளவேல் ஆழியல் குக்கு முகந்து கொடு ஆர்த்தேரி புனர்வம் போர்மை கருத்தோ பாடியல் தோருடை அப்பனாவம் கையில் ஆடிபோர் மின்னி வரம்பொழு போல்னதிருந்தோ தாகாதே சார்ந்த முறை திறமண போல் வாழ உலகினில் பெய்திடாய் நான்களும் மார்கழி நீராட மகிழ்ந்தே ஒரெம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம் ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயுக்தாம் न्याय्येन मार्गेण महीं महीषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण सोच्चिष्टमालिका गन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मातृशा किञ्चनत्राण बद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै